నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 89వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు నేషనల్ స్టబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సురేష్ జీ, నేషనల్ రౌండప్లోకి వెళ్లే ముందు యాక్చువల్లీ నాకు ఇది ఎప్పుడు ఉన్నదే, బేసికల్లీ ఈ మేనిఫెస్టోస్ అనే దాని మీద మనం ఒక స్పెషల్గా మీరు నాకు యాక్చువల్లీ చాలా అద్భుతమైన ఇన్ఫర్మేటివ్ విషయాలు మీరు చాలా అందులో పొందుపరిచారు. మీరు నాకు ఇచ్చిన నోట్లో కూడా సీరియస్లీ ఇది ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశం ఈ రోజు, నీడ్ ఆఫ్ ద అవర్ ఏమో. ఎందుకంటే అన్ని పార్టీలు ఎలక్షన్స్కి పోయేటప్పుడు మేనిఫెస్టోని ఇవ్వడము, అదేదో ఒక బుక్లెట్ మీడియాకి రిలీజ్ చేస్తారు, అందులో కొన్ని హైలైట్స్ ఫ్రీ బీస్ ఉంటే వాటిని హైలైట్ చేస్తారు, కొన్ని అమలు అవుతాయి, కొన్ని అమలు కావు. సో అక్కడ నుంచే ఈవెన్ ప్రజల్లో నుంచి కూడా లైక్ మేనిఫెస్టోకి అండ్ వాళ్ళు చెబుతున్న మాటకి వాళ్ళ ప్రభుత్వం నెరవేరుస్తున్న విధానానికి అసలు సంబంధమే లేకుండా ఉంటుంది. అండ్ మేనిఫెస్టోని చాలా మంది చదవరు కూడా, నిజానికి జర్నలిస్టులు చాలా మంది చదవని సందర్భాలు ఉంటాయి. సో ఆ మేనిఫెస్టో ఒకసారి అయిపోయింది, ఈ 5 ఏళ్లలో మనం ఏమన్నా దాన్ని అమల్లోకి తెచ్చామా తేలేదా, అకౌంటబిలిటీ లేదు. సో సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య కాలంలోనే దాని మీద ఒక అకౌంటబిలిటీ తీసుకురావడానికి ఒక చర్చ అయితే మొదలైంది దేశంలో. వాట్ ఎవర్ ఈ ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, అలవి కాని హామీలు ఇస్తే దాన్ని పక్కన పెట్టడము, ఎలక్షన్ కమిషన్ కూడా చొరవ చూపాలి, ఈవెన్ సుప్రీంకోర్టు జోక్యం ఉండాలి, అన్ని మాట్లాడుతున్నాం. బట్ వేరస్ ఈ రోజు మనం దేశానికి సంబంధించిన ఒక దిశానిర్దేశం చేసే ఎలక్షన్స్, ఎనీ జనరల్ ఎలక్షన్స్, ఒక దేశానికి సంబంధించిన ఒక పూర్తి రోడ్ మ్యాప్ ఒక 5 ఏళ్లకు వస్తుంది. సో 5 ఏళ్లలో మీ పాలసీలు ఏంటి అన్ని చెప్పగలిగే ఒక సామర్థ్యం ఉండాలి. బేసికల్లీ ఇది బయట దేశాల్లో బాగుంటుందేమో, నన్ను అడిగితే యుఎస్ లాంటి దేశాల్లోనూ అక్కడో ఇక్కడో కొంత పాలసీస్ విషయం చర్చ జరుగుతుంది, మీ దృక్పథం ఏముంటుంది, ఇవన్నీ వస్తాయి. కానీ మన దగ్గర మళ్ళీ అవే సంక్షేమ పథకాలు, రోటీ కపడా మకాన్కి పరిమితమైన పరిస్థితులు ఇవే ఎక్కువ నడుస్తున్నాయి. నాకు తెలిసి 2024 మైట్ బి ఇది కొంచెం స్పెషల్ గా కనబడుతుంది, విజన్ 2047 అని గురించి మాట్లాడుతున్న ఎలక్షన్స్ గా. సార్, మేనిఫెస్టో ఇంపార్టెన్స్ గురించి ఒకసారి చెప్తారా? నాకు లేమానికి కూడా అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుంది సీరియస్లీ ఇవి. అండ్ ఇంకోటి ప్రేక్షకులకు కూడా ఒక విజ్ఞప్తి, ఇది ఖచ్చితంగా చూడండి, ఈ పార్ట్ వరకు ఖచ్చితంగా ఎవరికైనా సరే చూపించే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఓటర్లు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఈ పర్టికులర్ డిస్కషన్ లో మీకు మేము ఇవ్వబోతున్నాము. అండ్ సురేష్ కొచ్చాట్ల గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ప్లీజ్ వాచ్ ఇట్. ప్లీజ్ సార్. సాగర్, మనం ఇప్పుడు మేనిఫెస్టో అనగానే మనం అనుకుంటాం బహుశా ఇప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ మేబీ నెహ్రూ గారు కూడా లేదు, ఇందిరాగాంధీ గారి టైం నుంచి స్టార్ట్ అయి ఉంటుందని. కానీ మరి ప్రేక్షకులు కూడా తెలియారు మీరు చెప్పినట్లు. యాక్చువల్లీ ఇది చాలా రోజుల ముందు బ్రిటిష్ టైంలో మొదలైంది. ఇది మనం అనుకుంటాం ఇది 1919లో ఫస్ట్ టైం, 1919లో. అప్పుడు ఏం జరిగిందంటే భారతదేశానికి ఫ్రీడమ్ ఇచ్చే ముందు సవర్కర్ సినిమాలో మీకు గుర్తుంటుంది, సవర్కర్ చెప్తారు 1921 దాకా వీళ్ళు తరిమి కొట్టాలి దేశం నుంచి అని. సో 1919లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మట్టుకు ప్రావిన్సెస్, అంటే ఇప్పుడు హైదరాబాద్ ప్రావిన్స్ ఉండండి, ట్రావెన్కోర్ ప్రావిన్స్ ఉండండి, భోపాల్ ప్రావిన్స్, జూనాగఢ్, మద్రాస్, ఇట్లాంటి ప్రావిన్సెస్కి లెజిస్లేటివ్ అండ్ ఫైనాన్షియల్ అథారిటీ ఇచ్చారు. బ్రిటిష్ ఉన్నారు, వారు పరిపాలిస్తున్నారు, కానీ లెజిస్లేటివ్ అంటే మీరు మీ కౌన్సిల్ పెట్టుకోండి, మీ ఎలక్షన్ పెట్టుకోండి, మీ ఫైనాన్షియల్ అథారిటీ మీరు నడిపించుకోండి, మీ బడ్జెట్లు మీరు చేసుకోండి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అంత ఫ్రీడమ్ ఇచ్చారు అటప్పుడు. సో మనం అందరం ఏమనుకుంటాం 1947లోనే మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చారు ఫ్రీడమ్. కాదు, ఇట్ ఈస్ అ స్టెప్ బై ప్రాసెస్. ప్రెషర్ ఎక్కువైంది. ఒకటి నేతాజీ నుంచి వచ్చిన ప్రెషర్, సెకండ్ ఈ మన సవర్కర్ లాంటి మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి వచ్చిన కొంచెం వైలెంట్ టైప్ ఆఫ్ ప్రొటెస్ట్లో బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు. సో ఏం చేస్తారంటే ఆ టైంలో 1919లో దే గివ్ ప్రకారం స్వపరిపాలన అంతకు ముందు ఎగ్జాక్ట్ వర్డ్స్ యూజ్ చేయాలంటే ద ప్రావిన్సెస్ గాట్ లెజిస్లేటివ్ అండ్ ఫైనాన్షియల్ అథారిటీ 1919. ఓకే. అండ్ 1947లో బ్రిటిషర్స్ కి ట్యాక్సులు కట్టేవాళ్ళు. కరెక్ట్, అంతేనా? అంతే. సో ఇన్ మెనీ కేసెస్ వాళ్ళు ఏం చేశారంటే ఈవెన్ బ్రిటిషర్స్ వాళ్ళ కొన్ని రైట్స్ కూడా తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మినరల్స్ కోసం కేరళలో ఉన్న నిలంబూర్ ఫారెస్ట్ ఏరియా, నార్దర్న్ కేరళలో నిలంబూర్ అనేది ఇట్స్ వెరీ రిచ్ ఇన్ టేక్ వుడ్. సో ముందు రైల్వే స్లీపర్స్ మీద చూస్తుండే వుడ్ లో ఉంటుండే, పెద్ద టీక్ వుడ్ లో తయారు చేస్తారు స్లీపర్. ఇప్పుడు మన దగ్గర కాంక్రీట్ ఉంది, దానికి వుడ్ ఉండే. ముందు ఆలోచించాడు ఎంత వుడ్ కావాలి మొత్తం రైల్వే ట్రాక్ వేయడానికి. సో వాళ్ళు నిలంబూర్ నుంచి ఒక రైల్వే లైన్ వేశారు మద్రాస్ పోర్ట్ దాకా, ఇక్కడ బయటికి తీసుకెళ్ళడానికి కూడా, బ్రిటన్కి తీసుకెళ్ళడానికి. దే ఈవెన్ క్యారీడ్ అవే అవర్ టీక్ వుడ్ ఆల్సో. ఇప్పుడు కూడా నిలంబూర్ ఇస్ అ టీక్ మ్యూజియం. ఇఫ్ యూర్ డ్రైవింగ్ పాస్ట్ మైసూర్కి వెళ్ళడానికి ఒక రూట్ నిలంబూర్ వైట్ నుంచి ఉంది, కేరళ నుంచి ఫారెస్ట్ రీజన్. అది బేసిక్లీ నిలంబూర్ ఎక్స్టెన్షన్, నిలంబూర్ ముదుమలై అటువైపు వచ్చి బందిపూర్ వచ్చేస్తుంది.
సో ఇట్స్ కంటిన్యూస్ ఫారెస్ట్ ఏరియా, కానీ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరు ఉంది దానికి. ఓకే. నిలంబూర్లో దేర్ ఇస్ అ టీక్ మ్యూజియం ఆల్సో. పీపుల్ హూ డ్రైవ్ షుడ్ యాక్చువల్లీ గో అండ్ లుక్ ఎట్ ఇట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే మన ప్రేక్షకులు కూడా అర్థం కావాలి దట్ బ్రిటిష్ పరిపాలన అంటే ఎట్లా జరిగింది అనేది. చాలా మంది అంటారు వాళ్ళు రైల్వే వేశారు, చూడండి ఎంత మంచి పని చేశారు, ఇక్కడ నిజాం వాళ్ళు ఉన్నారు, కరెక్టే, వాళ్ళ పని కోసం వేసుకున్నారు, మన కోసం కాదు. వాళ్ళు టీ కూడా తీసుకోవడానికి ఆ రైల్వే లైన్, ఇప్పుడు కూడా రైల్వే లైన్ ఉంది. ఇట్ వాజ్ అ నారో గేజ్ స్టిల్ ఫ్యూ ఇయర్స్ అగో, అండ్ రీసెంట్లీ రైల్వేస్ దాన్ని అప్గ్రేడ్ చేసి చాలా బ్యూటిఫుల్ ఏరియా అది. ఇట్స్ బ్యూటిఫుల్ హిల్, ఒక హిల్ స్టేషన్ ఫీలింగ్ వస్తుంది. మీరు అక్కడి నుంచి బయటకు వస్తే మొత్తం చెట్లు, దాన్ని నడిపించి ఒక ట్రైన్ రావడం అంతా. సో ఈ మేనిఫెస్టోలో మనం ఫస్ట్ చూస్తే 1947 ఆఫ్ కోర్స్ పార్టీ మేనిఫెస్టోస్ వచ్చింది. దాని తర్వాత దానికన్నా ముందు ఎకనామిక్ ఈ సర్టన్ రిఫార్మ్స్ తీసుకున్నప్పుడు, సోషల్ రిఫార్మ్స్ తీసుకున్నప్పుడు చాలా మటుకు మేనిఫెస్టోస్ తీసుకొచ్చారు అప్పుడున్న పార్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ 1916లో జస్టిస్ పార్టీ అనే ఒక పార్టీ ఉండే మన దగ్గర, జస్టిస్ పార్టీ. వాళ్ళు ఇది సోషలిస్ట్ ఐడియాలజీ కొంచెం చాలా ఎక్కువ, వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి చాలా ఇది ఉండే. ఎడ్యుకేషన్ చెప్పాలి, మన పేదోళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పాలి, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఆ టైంలో అట్లా డిఫైన్ చేయలేదు. హరిజన్స్ అంటుండే వాళ్ళని ఆ టైంలో, లోవర్ క్యాస్ట్ వాళ్ళకి. విగరస్ ఎడ్యుకేషన్ పాలసీ అది ఎట్లా అంటే ఫర్ నాన్ బ్రాహ్మిన్స్, అంటే బ్రాహ్మిన్స్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్, వాళ్ళు సివిల్ సర్వీస్ లో, బ్రిటిష్ సివిల్ సర్వీస్ లో ఉన్నారు. నాన్ బ్రాహ్మిన్స్ కి మనం విగరస్ ఎడ్యుకేషన్ పాలసీ ఇవ్వాలని చెప్పి 1916 ఈ జస్టిస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో ఒకటి ఉండే. అండ్ డీపెనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. మనకి ఇండిపెండెన్స్ వచ్చే కన్నా ఎన్నో సంవత్సరాలు, ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల ముందు వీఆర్ టాకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. 1916 జస్టిస్ పార్టీ. దాని తర్వాత 1920లో బాల్ గంగాధర్ తిలక్ పార్టీ, కాంగ్రెస్ డెమోక్రటిక్ పార్టీ అనే ఒక పార్టీ ఉండే. ఆయనది ఒరిజినల్లీ ఆయన కాంగ్రెస్ లో లీడ్. ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ సీ ఈవెన్ ద సవర్కర్ మూవీ కూడా టు లార్జ్ ఎక్స్టెంట్ సవర్కర్ ని ఐడెంటిఫై చేస్తుంది బాల్ గంగాధర్ తిలక్. ఓకే. మన గణేష్ ఉత్సవాలు చేసుకుంటున్నాం మనం ఇప్పుడు కూడా, చాలా మటుకు దట్ ఒరిజిన్స్ ఆయన దగ్గర నుంచి ఉంది, మా తిలక్ గారి దగ్గర నుంచి. ఆయన ఇండిజినస్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ 1920లో, ఇండిజినస్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఆయుర్వేద, సిద్ధ లాంటి మెడిసిన్స్ ని ప్రమోట్ చేయడానికి, యునానీ లాంటి మెడిసిన్స్ ప్రమోట్ చేయడానికి అప్పుడు పేర్లు లేవు. ఆయుర్వేదాన్ని ఉండే కానీ యునానీ, సిద్ధ అని సపరేట్ ఉండే. ఇప్పుడు మనం ఆయుష్ అని చెప్తాం మనం. దాన్ని ప్రమోట్ చేయడం చెప్పి 1920లో వాళ్ళకి మేనిఫెస్టో తీశారు, స్వదేశీ వైద్యం ఎంకరేజ్ చేయాలని చెప్పి. 1923లో నేషనలిస్ట్ యూనిస్ట్ పార్టీ అనే పంజాబ్ లో ఉండే, నేషనలిస్ట్ యూనియనిస్ట్ పార్టీ పంజాబ్ లో 1923లో వాళ్ళు ఏం చేశారంటే దే అడ్వకేటెడ్ డిస్ట్రిబ్యూషన్, ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మన మానిటరీ పాలసీస్లో, రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్లో అగ్రికల్చర్ మిగతా క్లాస్లు కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ చేయాలని డిసైడ్ వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు. హౌ ఫార్ థింకింగ్ మనం అనుకుంటాం మన పొలిటీషియన్, ఇప్పుడున్న పొలిటీషియన్ అప్పుడే ఇట్లా ఆలోచించారు వాళ్ళు. టాకింగ్ ఆఫ్ బిఫోర్ ఇండిపెండెన్స్ 20-30 సంవత్సరాల ముందే ఇది ఆలోచించారు. 1937లో కాంగ్రెస్ మేనిఫెస్టో పావర్టీ గురించి మాట్లాడారు. ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు అయినా కాంగ్రెస్ వైపు నుంచి పావర్టీ అయితే వెళ్ళలేదు మన దేశంలో. గరీబీ హఠావ్ అని తీసుకొచ్చే స్లోగన్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. దాంట్లో ఏం చెప్పారంటే పెసెంట్స్ అంటే మన ఈ అన్ని అగ్రికల్చర్ చేసుకుంటున్న వాళ్ళని, పనిచేస్తున్న వాళ్ళ క్రిటికల్ ప్రాబ్లమ్స్ అండ్ అగ్రికల్చర్ రెంట్ ఒకటి ఉండే మన దగ్గర. టెనెంట్ ఫార్మర్స్ అంటాం కదా మన, అగ్రికల్చర్ రెంట్ ఉండే, అది గవర్నమెంట్ వైపు నుంచి వెళ్తుండే ఒకసారి. లేకుంటే అక్కడ ఉన్న పరిపాలిస్తున్న రాజులు వాళ్ళు ఛార్జ్ చేస్తుండే వాళ్ళ దగ్గర నుంచి, జమీందారులు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి. అది తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ 1937లో ఒక పాలసీ అంటే మేనిఫెస్టో పెట్టారు. సో దట్ ఈ పెసెంట్స్ మీద అంటే మనం పనిచేస్తున్న వాళ్ళు, ఫార్మ్స్లో పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కొంచెం వాళ్ళ రెవెన్యూ కొంచెం మంచి ఇంప్రూవ్ కావాలని చెప్పారు. దాని తర్వాత 1937లో ముస్లిం లీగ్, జిన్నా గారి పార్టీ, దే brought out a manifesto, cottage industries and making elementary education free and compulsory. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ కంపల్సరీ చేయాలి, అది కాకుండా కాటేజ్ ఇండస్ట్రీస్ ఫండింగ్ చేయాలని చెప్పి జిన్నా గారి పార్టీ అప్పుడు 1937లో దే brought out a manifesto. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ 5-6 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ అండ్ కంపల్సరీ అంటే యాక్చువల్లీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్చువల్లీ యూపీఏ టైంలో వచ్చింది. ఆ యూపీఏ టైంలో కూడా మీరు చూస్తే కొన్ని మేనిఫెస్టోలో ఇప్పుడు రిలీజ్ అయింది, ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం ఆర్టికల్ 370 అని. కరెక్ట్. చాలా మంది అడగాలనుకుంటున్నాను నేను, ఆర్టికల్ 370 బీజేపీ ఫస్ట్ మేనిఫెస్టోలో ఎప్పుడు పెట్టారని. ఎప్పుడు సార్? 1984 పార్టీ ఫామ్ అయినప్పుడు. 80లో ఫామ్ అయింది, 84లో పెట్టారు అంతే. ఎలక్షన్ లో 2 సీట్లు గెలిచారు, హన్మకొండ నుంచి జంగారెడ్డి గారు, అప్పుడు ఆర్టికల్ 370 నుంచి ఆకార్ పటేల్ గారు గెలిచారు. ఆ మేనిఫెస్టోలో నిజానికి ఆ స్ఫూర్తి శ్యామప్రసాద్ ముఖర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, జనసంఘ్లో ఉంది. కరెక్ట్. దట్ వీ విల్ రివోక్ ఆర్టికల్ 370. కానీ ఫైనల్ ఎప్పుడు చేశారు? 2019. సో
టైం పట్టింది దానికి, బట్ దే ఇంప్లిమెంటెడ్ ఇట్. సో ఎవరైనా ట్రాక్ చేస్తున్నప్పుడు మేనిఫెస్టోలో ఏదో రాసాడు ఏదో వాగుతున్నాడని చెప్పకన్నా వీ షుడ్ ఆల్సో లుక్ ఎట్ ఎప్పుడు ప్రామిస్ చేశారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. మీరు రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. ఇప్పుడు మేనిఫెస్టోలో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఉండే కాంగ్రెస్ది మేనిఫెస్టోలో 2004లో, సారీ 2004 మేనిఫెస్టో, 14 అయితే మోదీ గారు వచ్చేసారు. 2004 మేనిఫెస్టో ఉండే, ఇంప్లిమెంట్ చేసింది 2009లో. 5 సంవత్సరాలు తీసుకుని కానీ ఇంప్లిమెంట్ చేశారు ఆర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్. కరెక్ట్. అది ఇప్పుడు ఏ షేప్ లో ఉంది, ఏ సైజ్ లో ఉంది, అది ఇంకో మాట. అది కానీ మేనిఫెస్టో చెప్పారు, చేశారు. యాక్చువల్లీ రైట్ టు ఎడ్యుకేషన్ అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది చెప్పినట్టుంది 1937, ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్. అది చాలా ప్రైవేట్ స్కూల్స్. పేదోళ్ళకి ఒక సర్టన్ పర్సెంటేజ్ ప్రైవేట్ స్కూల్స్ లో ఇయ్యారని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. కానీ మన దగ్గర తెలుసు ఇప్పుడు అది జరగట్లేదు. అది చాలా మాట. కరెక్ట్. సో మేనిఫెస్టోస్ అని మనం చెప్తున్న బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పవర్స్ డెలిగేట్ చేసినప్పుడు లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అప్పుడున్న వాళ్ళు ఒక్కొక్క ప్రపోజల్ పెట్టి, నేను 5 ఎగ్జాంపుల్స్ మీకు ఇప్పుడు చెప్పాను. ఈ మేనిఫెస్టోస్ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు పాత సిస్టంలో చాలా హెవీ లాంగ్వేజ్ యూజ్ చేస్తుండే, ఎవరికి అర్థం కాదు. అది మన లీగల్ లాంగ్వేజ్ లాగా, కోర్ట్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది, పెద్ద స్పీచ్ లాగా ఉంటుంది. కానీ ఎవరికి అర్థం కాదు వాడు ఏం రాశాడు ఏం చెప్పాడు అని చెప్పేసి. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పరా బాబు, ప్రజలకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పమని చెప్పేసి ఒక పాత లాస్ట్ 20 years చూస్తే లాంగ్వేజ్ చేంజ్ అయింది మేనిఫెస్టోలో. కొంచెం పాపులర్ టర్మినాలజీ కొంచెం సింపుల్గా పెట్టడం, ఎక్కువ పెద్ద బుక్ తయారు చేయకుండా సింపుల్ బుక్ కొన్ని 30-40 పాయింట్లు పెట్టేసి ఖతం చేసేసేయండి. సో దాంట్లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఏ హయాం తీసుకుందాం మనం. యూపీఏ 1 వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ప్రపోజ్ చేసిన దాంట్లో యూపీఏ 1లో ప్రపోజ్ చేసింది కాంగ్రెస్ ది 46% ప్రామిసెస్ వేర్ ఫుల్ఫిల్డ్ ఇన్ కాంగ్రెస్ 2004 మేనిఫెస్టో. 2004 వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు 2004 మేనిఫెస్టో 40% వాళ్ళు చెప్పింది వాళ్ళు దే బ్రాట్ ఇట్ టు 46% దే బ్రాట్ ఇట్ టు రియాలిటీ. యూపీఏ 2కి వచ్చినప్పుడు 62-64% ఆఫ్ ఇట్ వాళ్ళు చెప్పిన మాటకి వాళ్ళు దే కన్వర్టెడ్ ఇంటూ ఆపర్చునిటీ, ఇంటూ యాక్చువల్స్. ఎన్డీఏ 1 ఇంకా బాగా చేశారు. ఎన్డీఏ 1 అంటే 2014 బీజేపీ మేనిఫెస్టో, 71% ఆఫ్ దేర్ ప్రామిసెస్ దే ఫుల్ఫిల్డ్. ఈ టర్మ్కి వచ్చేదాకా దానికన్నా ఎక్కువైంది. ఫైనలీ వీ విల్ నో బై ద టైమ్ ద బీజేపీ డెమిట్స్ ఆఫీస్ వెదర్ హౌ మచ్ ఆఫ్ అది మొత్తం తీసి మొత్తం రివ్యూ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు డెఫినెట్లీ దే విల్ స్పీక్ అబౌట్ వాట్ దే ప్రపోజ్డ్. కానీ మేము ఆర్టికల్ 370 చెప్పాం కదంటే, కాదు మీరు అది 1984లో చెప్పారు. యూ అగైన్ బాట్ ఇట్ అప్ డెఫినెట్లీ. కానీ ఒరిజినల్లీ ప్రపోజ్ చేస్తుంది 1984. యూ హ్యాడ్ యువర్ ఓన్ రీజన్. మీ గవర్నమెంట్ లేకుండా మీరేం చేస్తారు, ఉన్న అప్పుడు అన్ని కోalition గవర్నమెంట్స్ ఉన్నాయి, అక్కడ 370 మీరు పాస్ చేయలేరు. ఫస్ట్ టైం ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ వచ్చింది 2014లో. దాని తర్వాత 303 సీట్లు వచ్చింది 2019లో. దే సా అన్ ఆపర్చునిటీ అండ్ దే పాస్ ద బిల్, రివోక్ చేశారు అది. సో ఎవరు రాస్తారు దాన్ని మనం చూసి ఈసారి చిదంబరం గారు ఇన్వాల్వ్ ఉన్నారు దాంట్లో. అట్లనే కొన్ని ఇంటలెక్చువల్స్ బీజేపీ వైపు నుంచి రాజ్నాథ్ సింగ్ గారు ఉంటారు, ఒక టీం ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ స్టేట్ వైజ్ వెళ్తారు. వాళ్ళు స్టేట్ వైజ్ మీటింగ్ పెట్టేసి ఏంటి చెప్పండి మీ మేనిఫెస్టోల గురించి, మన మేనిఫెస్టోలో ఏముండాలి, లాస్ట్ టైం ఏముండే సార్ అని అడుగుతారు. లాస్ట్ టైం ఇదంతా ఉండే కదా, సరే సార్ ఈసారి మనకి యూసీసీ తీసుకురావాలి సార్ 100%, యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటి అంటాడు, ఎన్ఆర్సీ కావాలి సార్ అంటాడు. అన్ని నోట్ చేసుకుంటారు. వచ్చిన తర్వాత అగైన్ ద సెంట్రల్ కమిటీ విల్ సిట్, చాలా సిట్టింగ్స్ తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేసి పార్టీ సీనియర్ లీడర్స్ పంపిస్తారు. వాళ్ళు దాన్ని చూసి దాన్ని బట్టి సజెషన్స్ ఇచ్చిన తర్వాత పార్టీ మేనిఫెస్టో తయారైంది. మీరు చెప్పిన దానికి ఒక మంచి ప్రశ్న ఒక అడిగారు మీరు, దీనికి అకౌంటబిలిటీ ఎక్కడ ఉందని. కరెక్ట్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ ప్రపోజల్ ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేద మహిళలకు ₹1,00,000 ఇస్తాన్నారు. భారతదేశంలో ఎంత పేద మహిళలు ఉంటారు సాయి గారు, మీ అంచనా ఏమనుందా? ఐ విల్ గో బై రేషన్ కార్డ్స్. మనం 80 కోట్ల మందికి ఇప్పుడు ఫ్రీ బియ్యం ఇస్తున్నాం. 80 కోట్ల మంది. దాంట్లో ఒక 40%, ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు కదా, 40% మహిళలను పెట్టుకుందాం. అంటే 40 కోట్ల మంది. 40 కోట్ల మందికి ₹1,00,000 ఇస్తే ఎన్ని కోట్లు అవుతుందండి? మన బడ్జెటే వైపౌట్ అయిపోతుంది. భారతదేశం బడ్జెటే ఉండదు. మీరు ఎట్లా ప్రామిస్ చేస్తున్నారు? సో దట్ ఈస్ వై ఈసారి ఇచ్చిన బడ్జెట్లో చాలామంది ఎకానమిస్ట్ ఇదే అడిగారు. మీరు చెప్పారు కరెక్ట్, కానీ దాని పక్కన ఒక అనెక్షర్ పెట్టి ఈ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి మాకు ఇంత డబ్బులు కావాలి, ఇంత డబ్బులు అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆయన ప్రామిస్ అయితే చేస్తారు, 1,700 కోట్లు బస్సులకి అని చెప్తున్నారు.
1700 అని ఎవరు చెప్పారు? మీరు టికెట్స్ ఇష్యూ చేసిన దానికి మీరు టాలీ చేసి చూస్తే మీరు ఏ లాజిక్ మీద తీసుకుంటున్నారు? ఏది మీ డీజిల్ ఖర్చు మీద తీసుకుంటున్నారా, ఆపరేషనల్ ఎక్స్పెన్స్ మీద తీసుకుంటున్నారా, మీ టికెట్ యాక్చువల్ టికెట్ ఫేర్ మీద తీసుకున్నా, టికెట్ ఫేర్ యాక్చువల్ రియంబర్సిబుల్ టికెట్ ఫేరా, లేకుంటే ఏదో మీరు ఒక నంబర్ వేసుకున్నారా? సేమ్ ఎలక్ట్రిసిటీ కూడా మీరు, అది కేసీఆర్ గారు ఆడిన గేమ్, అది ఎలక్ట్రిసిటీ ఫ్రీ, ఫార్మర్స్కి ఫ్రీ అన్నారు. ఫ్రీ కరెక్టే, కానీ ఎవరు కడుతున్నారు డబ్బులు? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి మినిమం 3 రూపాయలు 10 పైసలు పడతాయి ఒక యూనిట్కి, అక్కడి నుంచి 10 రూపాయల దాకా వెళ్తుంది మీరు ఓపెన్ మార్కెట్లో పర్చేస్ చేస్తే. ఎవరు ఇస్తున్నారు డబ్బులు? మీరు జెన్కోకి డబ్బులు కట్టలేదు అంటే ఫస్ట్ ట్రాన్స్కోకి కట్టాలి, డిస్కామ్కి కట్టాలి, డిస్కామ్ కట్టలేదు, డిస్కామ్ ట్రాన్స్కో కట్టలేదు, ట్రాన్స్కో జెన్కో కట్టలేదు, దివాలా అయిపోయింది వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నాం మనం, వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు ఇన్ని కోట్లు ఇవ్వాల్సి వస్తుంది, వందలాది కోట్లు కేసీఆర్ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇచ్చారు, దానికి ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా, కరెక్ట్. యూ గివింగ్ ఇట్ ఫ్రీ, యూ హ్యావ్ టు పే, అది చేయట్లేదు. సో ఈ మేనిఫెస్టోలో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ప్రామిస్ చేసిన దానికి మీరు ఏం చేయబోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అన్నారు వీ విల్ ఇంప్లిమెంట్ ఎంఎస్పి ఫర్ ఆల్ క్రాప్స్. భారతదేశంలో ఉన్న అవర్ యాన్యువల్ బడ్జెట్ వైపౌట్ అయిపోతుంది దాంతో. యాన్యువల్ బడ్జెట్లో 10 పైసలు ఉండవు, శాలరీ పోనీ, డిఫెన్స్ ఉండదు, రోడ్ లేదని డబ్బులు ఏముండదు, మొత్తం వైపౌట్ అయిపోతుంది. కానీ ప్రామిస్ చేశారు, ఎందుకంటే ఎలక్షన్ గెలవాలి కదా. దిస్ ఈస్ వేర్ సిటిజన్స్ హ్యావ్ టు క్వశ్చన్. మీరు ఏం ప్రామిస్ చేస్తున్నారు, మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు అది చెప్పండి ముందు. మీరు మేనిఫెస్టో చేశారు, దాని కింద ఒక చిన్న డబ్బా చిన్న ఒక బాక్స్ వేసి, ఈ ప్రామిస్ ఇంప్లిమెంట్ చేయడానికి మాకు ఇన్ని లక్ష కోట్లు ఖర్చు అవుతుంది, భారతదేశం టోటల్ బడ్జెట్ ఎంత, సో బడ్జెట్ ఇది 30%, 40% దీనికి పోతుంది, మిగిలేదు 60%. నెక్స్ట్ ప్రామిస్కి వచ్చేదాకా 60%లో ఇంకొక 20% పోతే 40%, లాస్ట్ చూస్తే 10% మిగులుతుంది బడ్జెట్లో. దాంతో ఏం డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఆర్డర్ చేస్తారు, ఏం రేషన్ సిస్టమ్ నడిపిస్తారు, ఏం హైవేలు వేపిస్తారు, ఏం స్కూళ్ళు కడతారు, ఏం డ్యాములు కడతారు, లేకుంటే ప్రాజెక్టులు కడతారు, పిల్లలకి మిడ్ డే మీల్స్ ఎక్కడి నుంచి ఇస్తారు, ఏముండదు, మొత్తం వైపౌట్ అయిపోతుంది. ఎందుకు? ఎలక్షన్ గెలవడానికి. సో యూజువల్లీ ఏం చేస్తారంటే, ఇప్పుడు కాంగ్రెస్కి తెలుసు వాళ్ళు గెలవరని. నేను ఏదని చెప్తాను, 1 కిలో బంగారం ఇస్తా అంటాను ఒక్కొక్క ఫ్యామిలీకి. నేను చెప్తాను సురేష్ కోచాట్ల ఎలక్షన్ బెడ్ నిలబడుతున్నాను, నేను అందరికీ నన్ను ఎలక్ట్ చేస్తే నేను అందరికీ 1 కిలో బంగారం ఇస్తానంట. నా పార్టీ నేషనల్ లెవెల్, నాకు తెలుసు నా పార్టీ అనేది లేదు, గెలవదు, నేను ఏ ప్రామిస్ కావాలని చేసుకుంటాను. సో పార్టీ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్. కరెక్ట్. అంటే వాడు ఇప్పుడు గెలవకపోతే ఈజీ కదా, వాడు అంటారు మమ్మల్ని గెలిపిలేదు మీరు, నేను చెప్పాలి ఇప్పుడు అంటాడు. కానీ ఈవెన్ వెన్ యూ మేక్ అ ప్రామిస్, యూ హ్యావ్ టు షో హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్. నేను అదే చెప్పాను, ఎంత అవుతుంది ఫ్రీ పవర్ ఇవ్వాలంటే ఎంత, ఇన్ని వందలాది కోట్లు ఒక సంవత్సరానికి అవుతుంది, ఫ్రీ బస్ ఇంత, మీ ఉచిత గ్యాస్ ఇంత, బియ్యం ఇస్తున్నారు దానికి ఇంత, మీ హ్యావ్ టు షో. అండ్ దిస్ ఇస్ ఓవర్ అండ్ అబౌవ్ నార్మల్ నడుస్తున్న ప్రోగ్రామ్, రేషన్ షాప్ నుంచి ఇచ్చే బియ్యం అన్ని నడుస్తుంది. అది కాకుండా చేస్తున్నారు మీరు ఎక్స్ట్రా. మీరు ఎలక్షన్ గెలవడానికి 6 ప్రామిసెస్ అది ఇదని చెప్పి మీరు చేస్తున్నారు. మోదీ గారు మోదీకా గ్యారంటీ అంటారు ఆయన. సో మోదీకా గ్యారంటీ అది ప్రామిసెస్ కాదు, అది బేసిక్లీ ఆయన అంటారు నేనుంటే నేను చేస్తాను, నేను చేశాను. దిస్ అ డిఫరెన్స్ దేర్. అది మనం డీటెయిల్గా అనలైజ్ చేసుకోవచ్చు కావాలంటే ఇంకొక ఎపిసోడ్లో. కానీ ద ఐడియా బిహైండ్ దిస్ ఇస్ దట్ మనం ఎప్పుడైనా బడ్జెట్ పెట్టినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో, డిఎంకే మేనిఫెస్టో, సిపిఎం మేనిఫెస్టో అన్నీ వచ్చేసినాయి బయటికి. కాంగ్రెస్ సిపిఎం అయితే చెప్పేశారు, ఏం చెప్పారు, కాంగ్రెస్ అయితే మేము ఫుల్ స్టేట్హుడ్ ఇచ్చేస్తాం జమ్మూ కాశ్మీర్కి అని చెప్పారు. ఓకే, వెరీ గుడ్, దాంట్లో ఏం లేదు కదా. ఎల్జీని తీసేస్తాం, ఢిల్లీ ఎల్జీని తీసేసి డైరెక్ట్ ముఖ్యమంత్రి బాస్గా ఉంటాడు. అగ్నిపథ్ స్కీమ్ తీసేస్తా అంటున్నాడు. అంటే అగ్నిపథ్ స్కీమ్లో అది ఇంకో మాట, అది అగ్నిపథ్ స్కీమ్లో ఈ నార్త్ ఇండియాలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్గా. కానీ అది సబ్సైడ్ అయింది ఎప్పుడు, మళ్ళీ దాన్ని ఇప్పుడు ఉస్కరిస్తున్నారు. ఎందుకంటే నార్త్ ఇండియాలో చాలా మట్టుకు సాయి గారు ఫ్యామిలీస్ ఆర్మీ అనేది ఒక ఉద్యోగంగా చూసుకుంటారు, జాబ్. కరెక్ట్. ఆర్మీ ఈజ్ నాట్ ఎ జాబ్. ఇది మన ఫార్మర్ బిపిన్ రావత్ గారు చెప్పారు, ఇది పర్ఫెక్ట్. ఆర్మీ ఈజ్ నాట్ ఎ జాబ్. మీరు ఉద్యోగం కోసం కాదు అక్కడ వచ్చేది, ఇట్ ఈస్ టు సర్వ్ ద నేషన్. అక్కడికి వచ్చినప్పుడు ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు 50 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నేను ఆర్మీలో కంటిన్యూ చేస్తా అంటే మీకు ఫార్వర్డ్ పోస్ట్ ఎట్లా ఇస్తారు, మీరు సియాచిన్ ఎట్లా పంపిస్తారు, మిమ్మల్ని కార్గిల్కి ఎట్లా పంపిస్తారు, నార్త్ ఈస్ట్కి ఎట్లా పంపిస్తారు. ఒక 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉన్న అబ్బాయి అమ్మాయి వాళ్ళు ఫిట్గా ఉంటారు. వెరస్ యాజ్ యూ గ్రో ఓల్డర్ మిమ్మల్ని ఏ పోస్టింగ్లో పెట్టలేరు. సో దానికోసం ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ కూడా పెట్టారు దీనికన్నా ముందు ఆఫీసర్స్కి. 5 సంవత్సరాలు పనిచేసి దెన్ యూ కెన్ లీవ్ ద సర్వీసెస్. ఈ అగ్నిపథ్ స్కీమ్ సపరేట్, వీ హ్యావ్ ఆల్రెడీ డిబేటెడ్ ఇనఫ్ ఆన్ దాట్. కానీ అగ్నిపథ్ స్కీమ్ని రివోక్ చేస్తా అంటున్నారు. ఎట్లా రివోక్ చేస్తారండి? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అగ్నిపథ్ స్కీమ్ తీసుకుని 2 పాయింట్స్ ఆగారు. ఒకటి, కీప్ ద ఫోర్స్ యంగ్. అన్ని కంట్రీస్ చేస్తున్నారు ఇది ఇప్పుడు. దే కెనాట్ హ్యావ్ పీపుల్ అబౌవ్ 35-40 ఉండాలి.
ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండాలి, కానీ చాలా తక్కువ రేషియోలో. 95% షుడ్ బి ద ఫోర్సెస్ సోల్జర్స్, 5% షుడ్ బి మేనేజర్స్. మీరు అందరినీ ఆ బ్రాకెట్లో తీసుకొస్తే మళ్ళీ ఎవరు వెళ్తారండి యుద్ధానికి? ఇంకోటి, యంగ్స్టర్స్ ఆర్ మోర్ అమ్యూనబుల్ టు టెక్నాలజీ. వాళ్ళ టెక్నాలజీ ఇప్పుడు వార్ ఉన్నది, ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ కాదు, ఇప్పుడు యుద్ధం మారిపోయింది అంత. యుక్రెయిన్ వార్ చూడండి, మొత్తం మారిపోయింది. ఇట్స్ ఫాట్ అండ్ టెక్నాలజీ టుడే. ఇది మేము చేంజ్ చేస్తూ ఉంటున్నారు. నో లాజిక్, నో ఎక్స్ప్లెనేషన్ వై. ఎందుకంటే ఓట్ల కోసం. హర్యానా, అది ఉత్తరాఖండ్, ఆ వైపు అంతా చాలా ఎమోషనల్ సబ్జెక్ట్. అది దాన్ని మళ్ళీ ఉచికాయిస్తున్నారు. ఎవడో ఆర్మీ ఒక జనరల్ చెప్పాడని చెప్పి 10 మంది ఎస్ అని చెప్పారు కదా, ఒకడేదో నో అని చెప్పాడు, దాన్ని బట్టి వీళ్ళు ఊగుతున్నారు. ఓకే, పోనీయండి. నేనేం చేస్తాం, సిపిఎం అయితే దానికన్నా ఎక్కువ. మేము ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ తీసేస్తాం. అంటే బ్లాక్ మనీ పట్టుకోవడంలో మేము అది ఆ లా తీసేస్తాం. ఎవడు కావాలంటే ఏమని చేసుకోండి బ్లాక్ మనీతో. ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. యాక్చువల్లీ నాకు కూడా ఈ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మోదీ నచ్చకపోవచ్చు సార్, బీజేపీ నచ్చకపోవచ్చు, బట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్, ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేస్తాం, మళ్ళీ నేను రీస్టోర్ చేస్తానన్నా అనుకోండి. అసలు ఆర్టికల్ 370 అనేదే అసలు యాక్చువల్ ఒక ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి ఉండడం ఏంటి అనే బేసిక్ కదా. అసలు ఎల్జీని తీసేస్తాను, అక్కడ ఉండే మళ్ళీ రేపు పొద్దున అధికారంలో ఉన్న ఢిల్లీకి ఎందుకు ఆ ప్రత్యేక అధికారాలు ఇంతకు ముందు నుంచి ఉన్నాయి? ఇదేం మోదీ వచ్చి పెట్టలేదు కదా ఎల్జీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉంది కదా అక్కడ. యూఏపీఏ తీసేస్తాం అంటున్నారు సిపిఎం వాళ్ళు. అది టెర్రరిస్ట్ గ్రూప్స్ ని, టెర్రర్ వాళ్ళకి యూజువలీ ఎవిడెన్స్ లేకుండా అప్పుడు పట్టుకున్నప్పుడు వాళ్ళని 6 months మినిమం జైల్లో వేయడానికి, బెయిల్ రాకుండా చూసుకోవడానికి చేస్తారు. స్పెషల్ ప్రొవిజన్ అది. ఎవరిని పట్టుకుంటే వాడు యూఏపీఏ ఛార్జ్ చేయరు. సర్టన్ స్పెసిఫిక్ దాన్ని కూడా ఒక జడ్జ్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత యాజ్ ఎ కమిటీ విచ్ విల్ అప్రూవ్ ఇట్. దాని తర్వాతనే వాడు జైలు శిక్ష వాళ్ళది ఏమని ఉంటే 6 months 1 year వాళ్ళని పెడతారు. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది మోదీ ఒక్కడు దేశం గురించి ఆలోచిస్తున్నాడు, వీళ్ళందరూ కావాలని దేశం ద్రోహులను అప్పీజ్ చేద్దాం అనుకుంటున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసేస్తారంట. ఓకే, ఆల్రెడీ సిటిజన్షిప్ ఇచ్చేసారు. అంటే ఇచ్చిన వాళ్ళు సిటిజన్షిప్ తీసుకుంటారా? ఏం చెప్తున్నారో అర్థం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ మెంట్ ఫర్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు కూడా 2014 తర్వాత ఎవరు వచ్చారో వాళ్ళు నార్మల్ కోర్సులో అప్లై చేసుకోవచ్చు. 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి, 10 నుంచి 12 సంవత్సరాలు వెయిట్ చేయాలి అంతే. ఆల్రెడీ 2014 తర్వాత వచ్చిన వాళ్ళు బై 2026 దే కెన్ స్టార్ట్ అప్లైయింగ్. దాంట్లో కొత్తది ఏం లేదు. దాంట్లో ముస్లిమ్స్ కెన్ అప్లై, క్రిస్టియన్స్ కెన్ అప్లై, ఎనీబడి కెన్ అప్లై. హిందువులు ఒకటే కాదు, ఎక్కడి నుంచి వచ్చిన మనుషులైనా, నాట్ జస్ట్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, బంగ్లాదేశ్ ఇట్లా కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఎక్కడి నుంచి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన వాళ్ళు కాదు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు దీనికి అని క్లారిటీగా చెప్తున్నారు. పర్ఫెక్ట్. అది కాదు మేము తీసేస్తాం ప్రెసిడెంట్స్ రూల్. డిఎంకే అయితే మేము ప్రెసిడెంట్స్ రూలే తీసేస్తాం. 356 వీళ్ళ మీద ప్రయోగించింది కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ టైం డిఎంకేని డిస్మిస్ చేయడానికి. సిపిఎం పార్టీని డిస్మిస్ చేస్తుంది, ఈఎంఎస్ నంబూదిరిపాట్, గవర్నర్ నెహ్రూ డిస్మిస్ చేస్తారు, తర్వాత ఇందిరాగాంధీ డిస్మిస్ చేశారు వాళ్ళు. యాక్చువల్లీ మేము సెడిషన్ తీసేస్తాం క్రిమినల్ లా నుంచి. అంటే దేశ వ్యతిరేకంగా మీరు ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళ కట్టింగ్ సౌత్ అనే థియరీ ఉంది వాళ్ళది, ద్రవిడియన్ థియరీ. సౌత్ అంతా సపరేట్గా కంట్రీ అయిపోతాం, సపరేట్ దేశం అయిపోతాం అని. దానికి ఇట్స్ కానీ బీజేపీ మేనిఫెస్టో ఇంకా రాలేదు, ఇది ఏమొస్తుందో చూడాలి. ఎందుకంటే ఇదంతా మనోజ్ కుమార్ గారు ఒక సినిమా ఉండే, రోటీ కపడా और మకాన్ అని చెప్పేసి 1974 అనుకుంటాను వచ్చిన సినిమా. అప్పుడు ప్రయారిటీ అది ఉండే. అంటే కంట్రీ ఇంత సంవత్సరాలు అయిన తర్వాత కూడా 1947 to 1974 వచ్చిన తర్వాత కూడా ఒక ఎకనామిక్ పవర్ హౌస్ కాలేదు మనం, టెక్నాలజికల్ పవర్ హౌస్ కాలేదు మనం ఎక్కడున్నాం? ఇదే రోటీ కపడా और మకాన్. ఇది 3 ఇప్పుడు కూడా అదే ఉంది. మనం ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం చేస్తున్నాం అని చెప్తున్నప్పుడు ఇదే ప్రాబ్లం ఇప్పుడు నడుస్తుంది. సో డెఫినెట్ మనం చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1996లో రిజర్వేషన్ ఫర్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్ అని బీజేపీ వాళ్ళు ప్రామిస్ చేశారు వాళ్ళ మేనిఫెస్టోలో 96లో. బట్ దే ఇంప్లిమెంటెడ్ ఇట్ ఇన్ 2009. ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఇంప్లిమెంట్ చేశారు. ఎవరు ట్రాక్ చేశారు? చాలా మంది ట్రాక్ చేయలేదు. అట్లనే రిఫార్మ్స్ ఆఫ్ పర్సనల్ యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రపోజ్ చేసిన 1989 బీజేపీ మేనిఫెస్టోలో, ఇంప్లిమెంట్ చేసింది 2024లో ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ టైం. అది మిగతా కూడా వస్తుంది, ప్లేస్లో వస్తుంది. 1991లో మేము రామ మందిర్ కడతా ఉన్నారు బీజేపీ వాళ్ళు, కట్టారు కదా 2024 కట్టారు కదా. సో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో ప్రపోజ్ చేశారు, 2019లో పాస్ చేశారు, 2024లో దాన్ని యాక్ట్స్ తీసుకొచ్చారు, దానికన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. సో ఇట్లనే కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు. ఎంజీ నరేగా
స్కీమ్ తీసుకొచ్చారు. 2004లో ప్రపోజ్ చేశారు, 2005లో పాస్ చేశారు. సో దీస్ ఆర్ ఆల్ డన్ బై డిఫరెంట్ పీపుల్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైం. చేయలేదని కాదు, ఏ పార్టీ చేయలేదని చెప్పలేం, కానీ పార్టీ మేనిఫెస్టో కూడా చూస్తే కూడా ఫస్ట్ చాలా పెద్ద పెద్ద మేనిఫెస్టోలు వస్తున్నాయి. ఇప్పుడు 1500 వర్డ్స్, 1600 వర్డ్స్ అంతే వస్తుంది. ఇప్పుడు 16,000, 14,000, 15,000 తగ్గి వస్తుంది అనమాట సైజెస్. కానీ బీజేపీ మేనిఫెస్టో కూడా చూడండి సాయి గారు, వాళ్ళు ఎక్కడ ప్రపోజ్ చేశారు, ఏమేం చేశారు. వాళ్ళ సింపుల్ థింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్షూరింగ్ అర్బన్ డెవలప్మెంట్, ఎస్. స్వచ్ఛ భారత్ మిషన్, ఎస్. జల్ శక్తి, ఎస్. రోడ్ కనెక్టివిటీ, ఎస్. రైల్వే డెవలప్మెంట్, ఎస్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఎయిర్పోర్ట్స్, టిక్డ్ ఆఫ్. ఇది చూడండి, డిజిటల్ కనెక్టివిటీ, ఎస్. యూపీఐ పేమెంట్స్ అని అన్ని నడుస్తుంది కదా. ఈ మేకింగ్ హెల్త్ కేర్ యాక్సెసిబుల్, ఎస్. ఆయుష్మాన్ భారత్, జన ఔషధి కేంద్ర, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్. ఇమ్యునైజేషన్, న్యూట్రిషన్. ఇట్లా మనం డెఫినెట్గా బీజేపీ లాస్ట్ మేనిఫెస్టో చూసుకుంటే చాలా మటుకు వీళ్ళు టిక్ ఆఫ్ చేసుకున్నారు వాళ్ళు. దట్ ఈస్ వై మోదీ గారు చెప్పారు, నెక్స్ట్ 5 years ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఉంటుంది భారతదేశానికి. వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు 3rd పొజిషన్ నా అని చెప్పేసి. సో చాలా మటుకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ష్యూరింగ్ జస్టిస్ ఫర్ ఆల్, మొత్తం కొత్త న్యాయ తీసుకొచ్చాం మనం ఐపీసీ ప్లేస్లో, సిఆర్పిసి. సో డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైం. కానీ మన ప్రేక్షకులు కూడా, నా అపీల్ ఏంటంటే, మీరు కూడా ఒక మేనిఫెస్టో చదువుతున్నప్పుడు ఏదో వచ్చిందే ఏదో ఏం చూడాలని చెప్పేసి పక్కన పెట్టకుండా దాన్ని చదవండి ఒకసారి. కరెక్ట్. మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చిన మనిషి దగ్గర అడగండి, మీ పార్టీ ఏం చేశారు. మీరు 2019లో చెప్పారు కదా, 2024కి మీరు ఇప్పుడు నా దగ్గర ఓటు అడగడానికి వస్తున్నారు, మీరు ఇంప్లిమెంట్ చేశారా లేదా అని అడగండి. 2 ప్రశ్నలు అడగండి, 2, 3 అడగండి అంతే. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అడగండి, బీజేపీ వాళ్ళ దగ్గర అడగండి, అన్ని పార్టీల దగ్గర అడగండి. మీరు ఇది ప్రామిస్ చేశారు, మీరు చేశారా లేదా. వాడు పాపం వచ్చినోడికి అసలు తెలియదు, అది కూడా తెలియదు ఉండొచ్చు వాళ్ళకి. వాళ్ళు ఓటు అడగడానికి వచ్చారు కదా, ఏదో వచ్చి నమస్తే కొట్టిది, అమ్మ నాకు ఓటు కావాలని కూడా ఛాయ్ తయారు చేసి ఇచ్చి ఓటు దోశలు తయారు చేయడం ఇదంతా చేస్తారు డ్రామా. కానీ ఓటు అడిగే వచ్చేటప్పుడు యూ షుడ్ ఆస్క్. ఒక రిపోర్ట్ కార్డు లాగా అది. మన పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు రిపోర్ట్ కార్డు తీసుకొస్తే మనం కూడా చిన్నప్పుడు రిపోర్ట్ కార్డు తీసుకొస్తాం. భయపడుతున్నాయి పేరెంట్స్ చూపించడానికి మార్కులు బాగా రాకపోతే. అది ఆ భయం పార్టీలకు ఉండాలి ఛాయ్ గారు. పర్ఫెక్ట్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. కేరళ స్టోరీ ఇంకా కథ నడుస్తూనే ఉంది. కేరళ స్టోరీ ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అది అసలు నిజంగా చాలా గొప్ప ఒక కొత్త చేంజ్ని చూపించిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే కేరళలో అనుభవిస్తున్నటువంటి కష్టాలు అండ్ ముఖ్యంగా ఆడవాళ్లపైన జరుగుతున్నటువంటి ట్రాప్ లేదా వీటి గురించి లవ్ జిహాద్ ఇట్లాంటి వాటి మీద చాలా అద్భుతమైన సినిమా వచ్చింది. మీరు అందరూ చూస్తున్నారే అనుకుంటున్నాను నేను. అండ్ దాని వెనకాల సురేష్ కుచాట్ల గారు కూడా నిజంగా చాలా వరకు దాన్ని ప్రమోట్ చేయడంలో మీ పాత్ర చాలా ఎక్కువ. కేరళ స్టోరీ సినిమా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో అది మళ్ళీ తెర మీదకి వచ్చింది సార్. చర్చ్ ఇప్పుడు ఏదది సైరో మలబార్ చర్చ్, సిరియాకి సంబంధించిందా? సిరియాకి సంబంధించింది. సో ఈ చర్చ్ వాళ్ళు దీన్ని 10th and 12th grade స్టూడెంట్స్ కి లేదా అక్కడ వాళ్ళు స్పెషల్ స్క్రీనింగ్స్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. కేరళ స్టోరీ సినిమాని చర్చ్ ఎందుకని స్పెషల్ స్క్రీనింగ్స్ చేస్తోంది? 1, 2 పినరాయి విజయన్ అంతా RSS అజెండా అని అంటూ ఉన్నారు. నిజానికి అక్కడ ఏం జరుగుతుందో కొంచెం ఆ డెవలప్మెంట్స్ చెప్తారా? అక్కడ ఎవరెవరి స్టేట్మెంట్స్ ఏంటి, ఏం జరుగుతుంది కొంచెం డీటెయిల్. సినిమా వచ్చినప్పుడు సాయి గారు మీకు గుర్తుంటుంది, ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ ద ప్రమోషన్ ఆఫ్ దట్ మూవీ. మన స్పెషల్ స్క్రీనింగ్ కూడా చేసాం. నాకు గుర్తుంది ఆ డేట్. 5 రోజుల ముందు మనం స్పెషల్ స్క్రీనింగ్ పెట్టాం. చాలా మంచి పీపుల్ రియాక్టెడ్ వెరీ వెల్ టు ఇట్. కేరళ స్టోరీ తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ ఇట్లాంటి స్టేట్స్ అసలు ప్లే చేయనీయలేదు. ఇన్ఫాక్ట్ కేరళలో దేర్ వాజ్ ఓన్లీ 1 theatre విచ్ ఇస్ రన్ బై ఎ కన్నడిగా కాల్ షెనాయ్. అంటే ఆయన కేరళలో చాలా సంవత్సరాలు సెటిల్డ్. ఆయన 3 generations 4 generations నుంచి సెటిల్డ్ ఉన్నారు. ఆయనది ఒక పెద్ద కాంప్లెక్స్, థియేటర్ కాంప్లెక్స్ ఎర్నాకులంలో కాల్ షెనాయ్స్. ఆయన స్క్రీన్ చేశారు. మీరు ఏం చేస్తారు చూద్దాంలే అని చెప్పి CPM వాళ్ళు, ముస్లిం లీగ్ వాళ్ళు వచ్చి ధమ్కి ఇస్తే కూడా ఆయన స్క్రీన్ చేశాడు. కానీ చాలా మటుకు జరగలేదు కేరళలో, మంచి డీసెంట్ రిలీజ్ రాలేదు. కానీ అక్కడున్న హిందూ సేవా కేంద్రం ఇట్లా దేశవ్యాప్తంగా మాత్రం బాగా జరిగింది. కానీ తమిళనాడులో కూడా ధమ్కి ఇచ్చి పాపం థియేటర్ వాళ్ళు భయపడ్డారు, చేయలేదు. కేరళలో ఏం చేశారంటే హిందూ సేవా కేంద్రం లాంటి వాళ్ళు టికెట్ కొనుక్కొని మొత్తం థియేటర్ మొత్తం టికెట్ తీసుకొని అక్కడున్న మహిళలకి, పిల్లలకి, కాలేజ్ పిల్లలకి ఈ సినిమా చూపించారనమాట కాంప్లిమెంటరీగా. సో అట్లనే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దూరదర్శన్ ఒక వారం ముందు ఈ సినిమాని టెలికాస్ట్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. ఒక రోజు ముందు అనౌన్స్ చేశారు అంతే. అది ఎవరు తెలియకుండా వెళ్ళిపోతుండే సినిమా. కానీ పినరాయి విజయన్ అండ్ కాంగ్రెస్ నుంచి VD సతీశన్, వాళ్ళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అసెంబ్లీలో, వీళ్ళిద్దరు కలిసి పెద్ద పుకారు, ఈ సినిమా నిజం కాదు, కేరళలో ఉన్న
ఈ మహిళల గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారని. అరే మీ పోలీస్ చీఫ్ కేరళ హైకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చాడు, అఫిడవిట్ ఫైల్ చేశాడు. మా దగ్గర 1991లో ఐఎమ్ టాకింగ్ 6,000 మహిళలు, పిల్లలు, యంగ్ గర్ల్స్ ఆర్ మిస్సింగ్ అని చెప్పి ఇచ్చారు 6,000. అప్పుడేంటండి, అప్పుడు ఆ అఫిడవిట్ తీసుకోండి. ఏదో సినిమాలో ఒక అది కూడా సినిమా ట్రైలర్ కూడా కాదు, ఒక కైండ్ ఆఫ్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు మేరే చేసే 33,000 మహిళా లడికియా యా అంటే నా లాగా అని చెప్పారు, కేరళ నుంచి అని చెప్పలేదు. దీన్ని దాన్ని పట్టుకొని దాని మీద ఉడతాను, ఇది 33,000 కాదు 3,000 అని చెప్పేసి 3,000 కూడా కాదు 3 అని చెప్పేసి. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఎక్కడ వచ్చిందంటే, ఈ సినిమా వచ్చింది అట్లనే దూరదర్శన్ టెలికాస్ట్ వెళ్ళిపోతుంది. కానీ ఆ రోజు కంట్రీ వైడ్ దూరదర్శన్ హ్యాడ్ ద హైయెస్ట్ వ్యూవర్షిప్. వారం ముందు టెలికాస్ట్ చేసినప్పుడు కేరళ స్టోరీ యాడ్లు కూడా చాలా తక్కువ ఉండే దూరదర్శన్. నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత దూరదర్శన్ చూశాను నేను ఆ రోజు. మొత్తం సినిమా చూసాను, ఈవెన్ దో సీన్ ఇట్ ఒక 5-6 సార్లు చూశాను. కానీ ఫస్ట్ టైం దూరదర్శన్ చూడడం ఇంకో థ్రిల్ ఉండే దానికి. ఈ పినరాయి విజయన్ వచ్చి ఇట్లా పుల్లలు పెట్టిన తర్వాత ఈ సినిమా పాపులర్ అయింది కేరళలో. అది ఫస్ట్ టైం కూడా, ఇప్పుడు కూడా. అప్పుడు థియేటర్ రిలీజ్ అప్పుడు కిరికిరి చేశారు, ఇప్పుడు మళ్ళీ కోర్టుకి వెళ్ళారు వీళ్ళంతా. కోర్టు ఏం చెప్పారు, ఓపెన్గా అడిగారు. ఈవెన్ ఐ థింక్ సుప్రీంకోర్టులో కూడా అడిగారు, ప్రాబ్లం ఉంటే ఐఎస్ఐఎస్కి ప్రాబ్లం ఉండాలా, మీకేం ప్రాబ్లం అని అడిగారు. కరెక్ట్. సినిమా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు, మీకేంటి ప్రాబ్లం, కంప్లైంట్ చేయండి, వాళ్ళు రావాలండే. మీకు నచ్చకపోతే మీరు చూడొద్దు సినిమా అని చెప్పారు. యూ డోంట్ లైక్ ఇట్, డోంట్ వాచ్ ఇట్, సింపుల్, అంతే కదా. కానీ మీరు చూడడానికి ఒకటి రావస్తున్నప్పుడు ఇదే మనుషులు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడతారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పోయింది, మోదీ గారు వచ్చిన తర్వాత అందరూ ప్రెస్ వాళ్ళని అందరూ జైలు వేసేసారు, అది చేశారు ఇది చేశారని చెప్పేసి. ఇది మొన్ననే ఒక యూట్యూబర్ సుప్రీంకోర్టు రిలీజ్ చేశారు తమిళనాడులో, స్టాలిన్ ని క్రిటిసైజ్ చేస్తే అని జైలు వేసేసారు. అవును, మళ్ళీ పినరాయి కూడా అంతే. పినరాయిని ఎవరైనా ఒక చిన్న మాట అనగానే జైలు నెక్స్ట్ డే. ఆ ఛానల్ బంద్ చేసి పడేస్తారు అక్కడ కేరళలో. కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మోదీ వచ్చిన తర్వాత పోయిందంట మొత్తం అని. ఇదే కేసు పెట్టారు, నా మీద కూడా కేసు ఉంది. నేను ఆయన క్రిటిసైజ్ చేస్తుంది, నా మీద కేసు వేశారు, నా మీద డెత్ థ్రెట్ పెట్టిన తర్వాత సుప్రీంకోర్టుకి నేను ప్రొటెక్షన్ తీసుకున్నాను అప్పుడు ఆ టైంలో 2018 ఆగస్టులో. కానీ ఈ క్రిస్టియన్ అవుట్ఫిట్స్ ఎందుకు టెలికాస్ట్ చేశారు, అది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే దీంట్లో ఈ కనుక ఈ మిస్సింగ్ అయిన మహిళల్లో చాలా మంది అమ్మాయిలు, యంగ్ గర్ల్స్లో చాలా మంది క్రిస్టియన్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈ సినిమాలు చూపించిన ఒక రోల్, ఒక అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి యాక్చువల్లీ ఈజ్ మిస్సింగ్ ఈవెన్ నౌ. ఆమె ఆఫ్ఘనిస్తాన్లో ఒక జైల్లో ఉంది. సో పాసిబ్లీ లైక్ శాలిని ఉన్నికృష్ణన్ ఇన్ కేరళ స్టోరీ, షీ ఈజ్ వన్ ఆఫ్ ద గర్ల్స్ స్టిల్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ జైల్. వీళ్ళు ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ రిఫ్యూజ్ టు టేక్ దమ్ బ్యాక్, మేము తీసుకోము వీళ్ళని అని చెప్పారు క్లియర్గా. ఓకే, ఎందుకంటే దే హ్యావ్ బీన్ ట్రైన్డ్ అస్ సూసైడ్ బాంబర్స్. వాళ్ళు రేపు వచ్చి ఇక్కడ మన దేశంలో కూడా సూసైడ్ బాంబ్ చేయొచ్చు. సో మేము వాళ్ళు తీసుకోం. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఏడ్చుకున్నారు. సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు వెళ్ళి కలిశారు, దాని తర్వాత జయశంకర్ గారిని వెళ్ళి కలిశారు. దే సెడ్ సారీ, వాళ్ళు దే ఆర్ అండర్ ద ఆఫ్ఘాన్ గవర్నమెంట్. అక్కడ యుఎన్ మానిటర్డ్ ఒక పోస్ట్ ఉంది ఇరానియన్ బార్డర్ దగ్గర, దే ఆర్ ఇన్ దట్ జైల్. వాళ్ళు ఆ టర్మ్ సర్వ్ చేసిన తర్వాత దే కెన్ కమ్ అవుట్. కానీ భారతదేశం వాళ్ళని రికగ్నైజ్ చేయట్లేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి దొంగ పాస్పోర్ట్ పెట్టుకుని బయటికి వెళ్ళారు. వీఆర్ నాట్ అంటే ఈ కన్వర్షన్ హిందూ క్రిస్టియన్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి కేరళ స్టోరీలు చూపించారు. అంటే మన దగ్గర కూడా ప్రేక్షకులు చూడాలి ఇది. ఈ సినిమా ఎవరెవరు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి చూపించాలి సినిమా. మీరు ఎట్లా ఈ ట్రాప్లో పడతారని చెప్పేసి. అందరు చేస్తున్నారని చెప్పట్లేదు నేను, కానీ ఈ ట్రాప్ ఉంది, నడుస్తుంది. ఇప్పుడు ఏమంటారు, కేరళ గవర్నమెంట్ అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు కదా సుప్రీంకోర్టులో లవ్ జిహాద్ లేదని. కరెక్ట్, సిఆర్పిసిలో ఇక్కడ లవ్ జిహాద్ అని టర్మ్ లేదు, టర్మ్ ఉండదు ఎక్కడ. కరెక్ట్ చెప్పారు. ఎవడో పార్లమెంట్లో క్వశ్చన్ అడిగాను లవ్ జిహాద్ అని, లేదని చెప్పారు. అరే కరెక్ట్ చెప్పింది, కానీ ఇది కన్వర్షన్ అండ్ తీసుకెళ్ళడం, అమ్మాయిని తీసుకెళ్ళడం ఉంది కదా, అది మాట్లాడరు. ఎంతమంది అమ్మాయిలు ఎవ్వరు వెళ్ళలేదు మా దగ్గర నుంచి. అరే సోనియా సెబాస్టియన్ వెళ్ళలేదా మీ దగ్గర? ఒక అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయిని ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్ళాడు కదా, వాళ్ళ హస్బెండ్ని అక్కడ యుఎస్ ఆర్మీ చంపేశారు. ఆమె ఇప్పుడు జైల్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్లో. షీ ద మలయాళీ గర్ల్, కన్వర్టెడ్, ఫాతిమా అని కన్వర్ట్ చేశారు ఆమెని. ఇట్లాంటి చాలా మంది అమ్మాయిలు వెళ్ళారు. కానీ ద పాయింట్ ఇస్, ఒక్కరు వెళ్ళినా కానీ 10 మంది వెళ్ళినా కానీ 10,000 మంది వెళ్ళినా కానీ మీరు చేశారు. సో ఈ క్రిస్టియన్ చర్చ్ కూడా ఇప్పుడు మనం చెప్పిన సిరియో మలబార్ చర్చ్, వాళ్ళ ఇడికి డియోసెస్ ఉంటారు, దట్ దే టెలికాస్టెస్. వాళ్ళకి సండే స్కూల్స్ ఉంటుంది సాయి గారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక 1 వీక్ ఒక క్యాంప్ లాగా పెడతారు వాళ్ళు పిల్లలకి. ఈ 10th and 12th క్లాస్ దాంట్లో వాళ్ళు బైబిల్ ఉన్నదా అంతే చెప్తారు, అది కాకుండా కథలు చెప్తారు, ఇట్లాంటి సినిమాలు చూపిస్తారు, అన్నీ ఉంటుంది వాళ్ళకి. త్రూఅవుట్ ద డే మళ్ళీ గేమ్స్ ఉంటుంది, ఆడుకుంటారు, అన్నీ చేస్తారు అక్కడ. దాంట్లో ఈ సినిమా టెలికాస్ట్ చేశారు.
దానికి వ్యతిరేకంగా మళ్ళీ పినరాయి విజయన్ వచ్చి ఇది ఆర్ఎస్ఎస్ గేమ్. అరే మీరు వాళ్ళని క్రిటిసైజ్ చేయండి, అది దమ్ముంటే చర్చ్ వాళ్ళని క్రిటిసైజ్ చేయండి. ఆర్ఎస్ఎస్ ఎందుకు తీసుకొస్తున్నారు మళ్ళీ ఇక్కడ? ఆర్ఎస్ఎస్ టెలికాస్ట్ చేస్తారు ఆ సినిమా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు. మీరు ఆర్ఎస్ఎస్ ఎందుకు తీసుకొస్తున్నారు దీంట్లో? ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసినది. అరే వాళ్ళ ఫాదర్ అన్నారు, ఫాదర్ జిన్స్ కరకట్, హీ సెడ్ ఎస్, April 2nd టెలికాస్ట్ చేసాం, April 4th టెలికాస్ట్ చేసాం, ఇది మా కోర్సు, అండ్ వాస్ ప్రిపేర్ టు రివ్యూ. దాని తర్వాత పిల్లలు కూర్చొని రివ్యూ చేశారంట సినిమాని. ఓకే. సో కొంచెం కూడా వాళ్ళకి ఇంకా సినిమా చూసి వెళ్ళిపోవడం కాదు, మన థియేటర్ నుంచి వెళ్ళిపోవడం, కూర్చొని రివ్యూ చేస్తారు. ఈ సినిమాలు జరిగింది ఏంటి, దాన్ని ఏంటి, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇట్, ఎందుకు జరిగింది, అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, మొత్తం రివ్యూ చేశారంట పిల్లలు. ఈ చేసినప్పుడు వీళ్ళకి ఏమైంది, ఎందుకంటే ఈ కేరళలో ఉన్న చర్చ్ కూడా దే హ్యావ్ రియలైజ్డ్ ద బిగ్గర్ ఈవిల్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ కన్వర్జన్ మాఫియా, ఇస్లామిక్ కన్వర్జన్ మాఫియా. దానికోసం చర్చ్ కూడా వాళ్ళ ముందు హిందూ అమ్మాయిలు కదా పోతున్నారు కదా పోనీ అని కూర్చుంటే సడన్లీ క్రిస్టియన్ అమ్మాయిలు గాయపడడం మొదలైంది. అప్పుడు వాళ్ళు వేశారు. ఇప్పుడుగా దీనికన్నా ముందు కూడా చర్చ్ ఆల్మోస్ట్ 10 years చర్చ్ సెట్ దట్ క్రిస్టియన్ మా అమ్మాయి మీద మీరు చేయబెట్టారో మిమ్మల్ని చూపిస్తా అని చెప్పారు. మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేదు, హిందువులు అందరూ ఊరుకున్నారు, అమ్మాయిలు పోతే పోనీ లేదు. సాయి గారు ఎప్పుడు ఆలోచించండి, ఒక ఇంటి నుంచి ఒక అమ్మాయి పోతే వాళ్ళ అమ్మ నాన్న సంగతి ఆలోచించండి సాయి గారు. ఫస్ట్ వాళ్ళు కంప్లైంట్ చేయరు, ఎందుకంటే వాళ్ళ సొసైటీలో ఏం ముఖం చూపిస్తాను, మా అమ్మాయి కనిపించకుండా పోయిందని రాసిస్తారా? ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఈ ఒక హిందూ అమ్మాయి, ఇది ఒకరిగా చాలా మంది హిందూ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ పేరు బయటికి తీస్తారు. వీళ్ళు ఆలోచించండి, వాళ్ళు కొంతమంది అయితే సూసైడ్ చేయాలని ట్రై చేసుకున్నారు పేరెంట్స్. ఒక అమ్మాయిని చిన్నప్పుడు చూసుకొని వచ్చి 15-20 సంవత్సరాల దాకా తీసుకొని వచ్చిన తర్వాత ఏదో కాలేజ్లో పంపిస్తే, కోర్సుకు పంపిస్తే, అక్కడి నుంచి ఎవడో తీసుకెళ్ళి దానికి రిలీజియన్ మార్చేసి అది గాయబ్ చేసేస్తున్నాడు. ఆలోచించండి, ఆ పెయిన్ ఉంటుంది కదా పేరెంట్స్ది, అది చాలా. ఒక అమ్మాయి ఉన్న ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్, షీఈ్ మ్యారీడ్ అండ్ షీఈ్ వెల్ సెటిల్డ్ నౌ. బట్ చెప్తున్నాను, ఇమాజిన్ ఇఫ్ దట్ మై డాటర్ హ్యాడ్ టు అండర్గో దట్. పేరెంట్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అది, దట్ వీ హ్యావ్ మీ బిహేవియరల్ చేంజెస్ మీ చిల్డ్రన్లో. వాళ్ళకి మీరు ఏదో కాలేజ్ పంపించారు, ఏదో హాస్టల్లో పెట్టేశారంటే మీ పని అయిపోయింది, మీ రెస్పాన్సిబిలిటీ కాలేదు ఇంకా. యూ హ్యావ్ టు ట్రాక్ దెమ్. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరితో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈవెన్ అబ్బాయిలు కూడా నో లెస్, మోస్ట్ ఆఫ్ దెమ్ గెట్ ఇన్ టు డ్రగ్స్ అండ్ అదర్ థింగ్ బికాస్ ఆఫ్ దిస్. పేరెంట్స్ అనుకుంటారు మా పని, మా ఫీజు ఇచ్చేస్తాం, హాస్టల్ ఫీజు ఇచ్చేస్తాం, మా పని అంతా అయిపోయింది, మేము రిలాక్స్గా చేసుకుంటాం, మేము ఇంట్లో ఉంటామని. కాదు, యువర్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్స్. అండ్ దట్ ఈస్ వై ఇప్పుడు డెఫినెట్గా ఈ లవ్ జిహాద్ అని టర్మ్ పెట్టేసుకొని కావాలని చెప్పి చర్చ్ వాళ్ళు కూడా అన్నారు, సరే మేము చూపిస్తున్నాం కదా అన్నారు, సిరియో మళ్ళీ వాట్సాప్ చూపిస్తారు, ఓకే దెన్ గుడ్. వాళ్ళని చెప్పారు ఇప్పుడు తామరశేరి బిషప్ వాళ్ళు కూడా చూపిస్తాం, మేము కూడా చూపిస్తాం అన్నారు ఇప్పుడు సినిమా. సో ఇట్లాంటిది ఇట్లా దిస్ ఎంటైర్ థింగ్. ఇప్పుడు క్యాథలిక్ యూత్ మూవ్మెంట్ అని ఉంది, KCYM, వాళ్ళు అంటున్నారు మేము అన్ని యూనిట్స్ చూపిస్తాం ఈ స్టోరీ అని. ఓకే. సో ఈ సినిమా ఇది చుప్చాప్ వెళ్ళిపోతుండే సినిమా ఇది. ఈ పినరాయి విజయన్, ఈ కాంగ్రెస్ వీడి సతీష్ అని వెళ్ళి పుల్లలు పెట్టారు దీనికి. వీళ్ళకి ఎందుకు ఇంత టెన్షన్? సినిమానే కదా, మీరే అంటున్నారు నిజం కాదని, మళ్ళీ మీకు టెన్షన్ ఎందుకు? మీరే అన్నారు నిజం కాదని, మళ్ళీ మీరు అంటున్నారు లేదు అది బ్యాన్ చేయాలి, అది చూపించకూడదు. అరే సుప్రీంకోర్టు ఏం చెప్పారు, ఒకసారి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మేము దాన్ని ఏం చేయలేము, మొత్తం ఎవిడెన్స్తో సహా వాళ్ళు ఇచ్చారు. 6000 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు సుదీప్తో అండ్ డైరెక్టర్, అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్తోని. కొంతమంది మూవీలో ఎండింగ్లో చూపిస్తారు 2-3. సో అది నిజం కాదంటారా? సో వీళ్ళకి భయం ఏంటంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్, UDF అండ్ CPM లెఫ్ట్ LDFకి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఈ బీజేపీ వాళ్ళు దీన్ని తీసి బయటపడేస్తారు. సో ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఎలక్షన్ అని వీళ్ళకి భయం అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కేరళ. సాయి గారు సూపర్బ్ సార్, సూపర్బ్. నిజానికి మొత్తానికి ఎట్లో అట్లా కేరళ స్టోరీ సినిమా అయితే ప్రజల్లోకి వెళుతోంది. ఫస్ట్ పాయింట్, వెళ్ళాల్సిన ప్లేస్లో ముఖ్యంగా కేరళలో ప్రజల్లోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. మిగతా దేశవ్యాప్తంగా ఒక లెక్క, దేశవ్యాప్తంగా ఎవడో పట్టించుకో, ఎక్కడ జరగట్లేదు బయట ఎక్కడ. ఎగ్జాక్ట్లీ కేరళలో మేజర్ ప్రాబ్లం కాబట్టి. సార్ నెక్స్ట్ అంశం సార్, మనం కొంచెం అక్కడ నుంచి బయటకు వద్దాం, కేరళ నుంచి అండ్ వీటి నుంచి. సో ఈ కేజ్రీవాల్ ఇష్యూకి సంబంధించి మనం డిస్కస్ చేయాలి. కేజ్రీవాల్ ఇష్యూ ఇది బియాండ్ ఈ మనం మాట్లాడుతున్నటువంటి కేవలం లిక్కర్ స్కామ్కే పరిమితంగా లేదు, ఇది మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవహారంగా కనబడుతుంది. అండ్ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఆయన విషయంలో, బెయిల్ విషయంలో కానీ వీటి విషయంలో చాలా స్పష్టంగానే ఉన్నట్టు కనబడుతుంది. నాకు తెలిసి ఎలక్షన్స్ అయ్యేంత వరకు కేజ్రీవాల్ బయటకు వస్తాడా అనే క్వశ్చన్ డౌట్ఫుల్ అంతేనా? PMLA కింద బెయిల్ రావడం చాలా, ఈవెన్ కవితని CBI అరెస్ట్ చేయడం, CBI కేసులో మళ్ళీ మీకు బెయిల్ రావచ్చు.
కానీ పిఎంఎల్ఏ ఈడీ కింద కేసులో బెయిల్ రాదు, చాలా తక్కువ. సార్ యాక్చువల్లీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది సార్. పిఎంఎల్ఏ కేసుకి సంబంధించి మొన్న నేను ఒక ఎకానమీకి సంబంధించి ముఖ్యంగా ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యక్తితో డిస్కస్ చేస్తున్నాను. పిఎంఎల్ఏ యాక్ట్ చాలా బలంగా ఈ మోదీ వచ్చిన తర్వాతనే దాన్ని ఇంకా బలోపేతం చేశారు, అందుకోసమే బెయిల్ రాకుండా పోతుందనే వాదన ఉంది. కరెక్టేనా? కరెక్ట్. దానికన్నా ముందు ఇంట్రొడ్యూస్ చేసిన మనిషి ఎవరని మీకు అందరు గుర్తు. ఎగ్జాక్ట్లీ, చిదంబరం. ఈ చిదంబరం తీసుకొచ్చాడు. ఇప్పుడు సిపిఎం వాళ్ళు అంటున్నారు తీసేస్తా అంటున్నారు. ఎనీవే, ఈ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎక్కడ వస్తుందంటే యూజువలీ మీరు అండ్ హైకోర్టు చెప్పిన మాట, ఈడీ మెటీరియల్ షోస్ సీఎం కేజ్రీవాల్ యూస్డ్ క్రైమ్ ప్రొసీడ్స్. దీనికన్నా ముందు యాక్చువల్లీ మీరు చిన్న కరెక్షన్ సాయి గారు, హీ డి నాట్ అప్లై ఫర్ బెయిల్. ఛాలెంజ్ ద అరెస్ట్ ఇట్ సెల్ఫ్. అదే ప్రాబ్లం, అరెస్టే ఛాలెంజ్ చేస్తూ నన్ను అరెస్ట్ చేసింది తప్పు అని చెప్పి వెళ్ళాడు. ఎందుకంటే బెయిల్ అప్లై చేసినప్పుడు యూ యాక్సెప్టెడ్ యువర్ అరెస్ట్. మీరు బెయిల్ అప్లై చేసినప్పుడు మీ అరెస్ట్ యూ యాక్సెప్టెడ్, ఎస్ మై అరెస్ట్ వాస్ కరెక్ట్ అని, కానీ నాకు బెయిల్ కావాలంటారు. ఇది అది కాదు, హీ నోస్ గెటింగ్ బెయిల్ ఇస్ వెరీ టఫ్ అండర్ పిఎంఎల్ఏ. సో హీ ఛాలెంజ్ ద అరెస్ట్. అభిషేక్ మను సింఘ్వి ఆర్గ్యూడ్ ఫర్ హిమ్. ఆయన ఆలోచించండి, ఈ ఆర్గ్యూడ్ ఆన్ దిస్ పాయింట్ దట్ నన్ను అరెస్ట్ చేయడానికి ఉన్న గ్రౌండ్స్ ఆర్ నాట్ కరెక్ట్. నాకు ఇది సర్వ్ చేయలేదు, నోటీస్ సర్వ్ చేశారు. 21 పేజ్ నోటీస్ వాజ్ సర్వ్. ఒక పాత సుప్రీంకోర్టు కేసు ఉంది, దాంట్లో క్లియర్గా చెప్పారు పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన మనిషికి అరెస్ట్ చేసిన టైంలో వానికి కాపీ ఇవ్వాలి. హిమ్ ఆర్ హర్ హ్యాస్ టు బి గివెన్ అ కాపీ ఆఫ్ వై దే ఆర్ బీయింగ్ అరెస్టెడ్. ఓకే, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ దట్ కేస్. చాలా ఫేమస్ జడ్జ్మెంట్ ఉండే సుప్రీంకోర్టు, అది పాటించారు. ఇన్ ఫ్యాక్ట్ లెట్ us గో బ్యాక్ అ బిట్ సాయి గారు. ఈయన అరెస్ట్ చేసే ముందు రోజు లాస్ట్ హియరింగ్, ఐ థింక్ 9th సమ్మన్స్ ఇష్యూ చేసిన తర్వాత ఈడీ వెంట్ టు ద ఢిల్లీ హైకోర్టు. అక్కడున్న జడ్జి మళ్ళీ వాళ్ళు చెప్పారు, సార్ మేము ఇట్లా 9th టైం సమ్మన్స్ ఇష్యూ చేసాం, రావట్లేదంటే వాట్ ప్రూఫ్ డూ యూ హ్యావ్ షో ఇట్ మీ అన్నారు జడ్జ్. ఆయన చేంబర్లో తీసుకెళ్ళి, ఓపెన్ కోర్టు కాకుండా చేంబర్లో తీసుకెళ్ళి ఈడీ షోడ్ ద ప్రూఫ్. అండ్ జడ్జ్ ఏం చెప్పారంటే మీరు ఇందుకు ఈ మనిషిని ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. ఆలోచించండి హౌ డామింగ్ దట్ ప్రూఫ్ ఇస్. దిస్ ఇస్ నాట్ టు డూ విత్ లికర్ స్కామ్ సాయి గారు, ఇట్ ఈస్ బియాండ్ లికర్ స్కామ్. ఎందుకు యుఎస్ రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు జర్మనీ రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు మిగతా ఫారిన్ ఆర్గనైజేషన్స్ రియాక్ట్ అవుతున్నారు? ఎందుకంటే దిస్ మ్యాన్ ఇస్ బీయింగ్ ఫైనాన్స్డ్ బై దీస్ పీపుల్. ఇప్పుడు చూడండి, ఒక వారం కాగానే వాళ్ళ పార్టీలో ఒక మినిస్టర్ రిజైన్ చేసేసిండు, వాళ్ళ 5 మంది రాజ్యసభ ఎంపీస్ రిజైన్ చేస్తూ ఉంటాడు, ఒక లోక్సభ ఎంపీ అయితే బీజేపీలో జాయిన్ అయిపోయిండు. ఈ పార్టీ ఇంకా ఉండదండి ఎక్కువ రోజు, ఎందుకంటే వాళ్ళ పార్టీకే తెలిసిపోయింది ఈయన చేసిన పని ఇదని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పింది దీని ప్రకారం ఈ దిస్ థింగ్ విచ్ హ్యాపెన్ 2-3 days ago, దాంట్లో ఈ ఛాలెంజ్ ఇస్ అరెస్ట్. నన్ను అరెస్ట్ చేసిందే తప్పు, అరెస్ట్ చేయకూడదు ఈడీ వాళ్ళని చెప్పేసి. సో క్లియర్లీ జడ్జి చెప్పిన అదే జడ్జ్మెంట్ కాపీ నుంచి ఐఎమ్ రీడింగ్. కేజ్రీవాల్ ఈజ్ అలెజిడ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అఫెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ ఇన్ 2 capacities, పర్సనల్ కెపాసిటీ అండ్ కిక్ బ్యాక్. సెకండ్, యాజ్ నేషనల్ కన్వీనర్ ఆఫ్ ఆప్. ముఖ్యమంత్రిగా కాదు, he has been involved in the formulation of the excise policy, కానీ ఆయనకు పోర్ట్ఫోలియో లేదు. మీరు చూడండి, కేజ్రీవాల్కి ఏ పోర్ట్ఫోలియో లేదు, ఓన్లీ చీఫ్ మినిస్టర్. మిగతా పోర్ట్ఫోలియో అన్ని మినిస్టర్ తలల మీద పెట్టేశారు. ఏమని వాడితే మనీష్ సిసోడియా, లేకుంటే ఆతిషి, లేకుంటే ఇంకోడు సత్యేందర్ జైన్, ఒక ఆల్రెడీ జైల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు జైల్లో. సో ఇట్లాంటి వాళ్ళ మీద వేసేసారు. సో ఈ డెంట్ కీప్ ఎనీ, ఎవరైనా వస్తే నేను ముఖ్యమంత్రి నాకేం తెలియదు. మనీష్ సిసోడియా ఏమన్నారు, ఇది క్యాబినెట్ డిసిషన్ అన్నారు. కేజ్రీవాల్ ఏమంటున్నాడు, క్యాబినెట్లో అసలు ఇది రానే లేదంటున్నాడు. ఇక్కడ కవిత అమ్మాయేమో తీసుకొచ్చి డబ్బులు వీళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నేను డబ్బులు తీసుకోలేదు కదా, నేను డబ్బులు ఇచ్చాను కదా అంటుంది. సరే మనం నువ్వు డబ్బులు ఇచ్చావు కదా, ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఆ డబ్బులు వాడుతున్నావు. 100 కోట్లు ఇట్లా ఒట్టి ఏదో బ్యాంక్ అకౌంట్లో పడి ఉండదు కదా మీ దగ్గర. సో దాట్ ఇస్ థింగ్. సో ఢిల్లీ హైకోర్టు ఇనఫ్ మెటీరియల్ దట్ హవాలా డీలర్ స్టేట్మెంట్ ఇచ్చారు, అప్రూవల్ స్టేట్మెంట్. దాంట్లో ఒక మన అరవింద గ్రూప్ ఒకటి, మాగుంట ఫ్యామిలీ ఒకరు, అందరు ఉన్నారు దాంట్లో అప్రూవల్. ఈమెమంటున్నాడు, అప్రూవల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు మనం పట్టించుకోవచ్చు. జడ్జ్ రిమైండెడ్ హిమ్, ఈ అప్రూవర్ అనేది కాన్సెప్ట్ 300 సంవత్సరాల ముందు మొదలైంది జ్యుడిషియల్ సిస్టంలో. అంటే ఒక కేసులో 10 మందిని పట్టుకుంటే ప్రూఫ్ ఎక్కువ లేకున్నప్పుడు ఆ దాంట్లో ఉన్న ఒక్కడిని పట్టుకొని చెప్తారు, అరే నీ మీద కేసు ఉంటుంది ఎట్లయినా, కానీ నువ్వు అప్రూవర్గా నువ్వు వస్తే, అంటే నువ్వు ఏం చేసావు తప్పు చెప్పేస్తే, ఎవడో ఏం చేసిండని చెప్తే మీ గ్రూప్లో నీకు కొంచెం రెడ్యూస్ చేస్తాం సెంటెన్స్. అంటే నీకు 10 సంవత్సరాలు వచ్చే బదులు మీకు 2-3 సంవత్సరాలు చేస్తాం, కానీ యూ విల్ గెట్ పనిష్డ్. మేము ఫ్రీగా నేను ఇవ్వను, కానీ నీ టెన్యూర్ తగ్గిస్తాను, ఎందుకంటే వాడి రోలు ఆ స్కామ్లో చిన్నది. సో హీ విల్ బి మేడ్ అన్ అప్రూవర్. అప్రూవర్ కూడా ఎవరు, కోర్ట్ హెస్ టు డిసైడ్. ఏదో ఎవడో వచ్చి అప్రూవర్ చేస్తానంటే జడ్జ్ విల్ డిసైడ్ వీడికి అప్రూవల్ స్టేటస్ ఇవ్వాలన్నా వద్దా అని చెప్పేసి.
సో ఇది జరిగింది కేజ్రీవాల్ కేసు. సో ద కోర్ట్ క్లియర్లీ హెల్డ్, ఎందుకంటే ఈ డబ్బులు మొత్తం గోవాకి వెళ్ళిందని అందరికి తెలుసు, గోవా ఎలక్షన్లో వాడుకున్నారని తెలుసు. అక్కడ ఉన్న ఇద్దరిని సమన్స్ చేశారు ఈడీ వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నాడు కేజ్రీవాల్, చూడండి నా ఇంట్లో ఒక 10 పైసలు దొరకలేదు, మీరు పెట్టుకుంటారా మీ ఇంట్లో డబ్బులు? మీకు తెలుసు కదా ఈడీ వాళ్ళు వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, సిబిఐ వాళ్ళు వస్తారని పిచ్చో ఇంట్లో డబ్బులు పెట్టుకోవడానికి. సో ఇట్లాంటి దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ జస్టిస్ శర్మ క్లియర్లీ చెప్పారు. వీఆర్ నాట్ డీలింగ్ విత్ కేజ్రీవాల్స్ బెయిల్ బట్ వ్యాలిడిటీ ఆఫ్ అరెస్ట్ బై ద ఈడీ. అంతే సెక్షన్ 70 ఆఫ్ పిఎంఎల్ఏ డీల్స్ విత్ కంపెనీస్ అట్రాక్టెడ్ ఇన్ దిస్ కేస్. అది క్లియర్గా వచ్చింది. అండ్ ఆప్ ఇస్ లింక్డ్ టు ఎ కంపెనీ అండ్ కేజ్రీవాల్ ఇస్ ఇస్ డైరెక్టర్ అని చెప్పారు ఈడీ. అండ్ దట్ వాజ్ యాక్సెప్టెడ్ బై ద కోర్ట్. ఇది ఈ స్టేట్మెంట్ కూడా సాయి గారు, ఇప్పుడు మీరు వెళ్ళి విట్నెసెస్ చాలా మంది అప్రూవర్స్ జడ్జ్ ముందు వెళ్ళి సెక్షన్ 164 ఆఫ్ సిఆర్పిసి అంటారు, ఈ అప్రూవర్ చేసినప్పుడు యూజువలీ దే గో అండ్ గివ్ అ స్టేట్మెంట్ బిఫోర్ ద జడ్జ్. జడ్జ్ క్లియర్లీ అడుగుతారు, ఆర్ యూ ఇన్ ద రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, యూ నో వాట్ యూర్ గోయింగ్ టు డూ. అవును సార్, ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రిమినేట్ మై సెల్ఫ్, అంటే నేను దొంగ అని చెప్పుకుంటున్నాను, కానీ నాతో పెద్ద దొంగలు ఉన్నారు, వాళ్ళ గురించి నేను చెప్తాను. 164 సిఆర్పిసి కింద రికార్డ్ చేస్తారు మెజిస్ట్రేట్, ఎవరు ఉండరు కోర్టులో ఆ టైంలో. ఇట్ ఇస్ రికార్డెడ్ ఇన్ కెమెరా అంటారు. దట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ మొత్తం జడ్జ్ చదివిన తర్వాత ఈ సైన్స్ ఇట్ అండ్ ఈజ్ ఆస్క్ ద అప్రూవర్ ఆల్సో టు సైన్ ఇట్. ఓకే, దాన్ని వాడుకొని కేజ్రీవాల్ని ఇప్పుడు లోపలేస్తారు. చాలా మంది ఉన్నాయి ఇట్లా కేసెస్లో అప్రూవర్ అవుతారు, వాళ్ళు అప్రూవర్ అయింది. ఎందుకంటే చాలా మంది ఇట్లాంటి కేసెస్లో డబ్బులు వెళ్ళిపోయిన తర్వాతనే కేసు బయటకు వచ్చింది. కరెక్ట్, ఎవడో ఇంట్లో దొరకలేదు, డబ్బులు దొరికినాయి చాలా మటుకు, కానీ చిన్న అమౌంట్ దొరికినాయి, 100 కోట్లు ఇక్కడ, ఒక 20 కోట్లు అక్కడ. అట్లా మనీష్ సిసోడియా సెక్రటరీ, ఆయన అప్రూవర్ అయిండు. మాగుంట ఫ్యామిలీ అక్కడి నుంచి ఒకరు అప్రూవర్ అయింది, ఇక్కడ అరబిందో గ్రూప్ నుంచి ఒకరు అప్రూవ్ అయింది, అందరు ఉన్నారు. అండ్ బెస్ట్ పార్ట్ వాస్ కేజ్రీవాల్ యూజ్ దిస్ మనీ ఫర్ క్రైమ్ ప్రొసీడ్స్ అని హైకోర్టు చెప్తున్నారు. క్రైమ్ ప్రొసీడ్స్ లో యూజ్ చేశారు ఈ డబ్బులు అని తీసుకెళ్ళండి. సో ఈ కన్సీల్మెంట్ ఆఫ్ క్రైమ్ రికార్డ్ అగైన్ ఇస్ అ బిగ్ అఫెన్స్. సాయి గారు, ఈ కేజ్రీవాల్ అని మనం అనుకుంటే ఏదో చిన్న లిక్కర్ స్కామ్ కాదు. హీ హాస్ గాట్ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్. రిమెంబర్ పన్ను స్టేట్మెంట్, పన్ను ఏం చెప్పాడు, మేము డబ్బులు ఇచ్చాం, $16 million వీ పే టు కేజ్రీవాల్ ఫర్ పంజాబ్ ఎలక్షన్, బుల్లర్ అని ఒకటి రిలీజ్ చేయడానికి అక్కడి నుంచి. అది వీళ్ళ జరిగింది. సో డెఫినెట్లీ అది కూడా లేడీ జడ్జ్ ఉండేమే, స్వర్ణకాంత్ శర్మ, షీ క్లియర్లీ సెడ్ కేజ్రీవాల్ అరెస్ట్, దర్ నో కంట్రవేషన్ ఆఫ్ లీగల్ ప్రొవిజన్, వాడు జైల్లో ఉండాల్సిందే. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో అర్జెంట్ హియరింగ్ అడిగారు, సుప్రీంకోర్టు తర్వాత చూద్దాంలే అని చెప్పారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఓకే, అది కూడా డీటెయిల్ జడ్జ్మెంట్ ఉండే, అది ఇట్స్ వెరీ వెల్ రిటర్న్ అండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరన్నా వెళ్ళి నెట్ నుంచి. సో ఈ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఈ డ్రామా, దానికోసం చూడండి 5 రోజులు ప్రొటెస్ట్ ఉండే, అది ఉండే, హంగామా ఉండే, ఆతిషి ప్రెస్ కాన్ఫరెన్స్. ఇప్పుడు ఆతిషి కనిపించట్లేదు, సంజయ్ సింగ్ కనిపించట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే సునీత గారు, కేజ్రీవాల్ ఈ కాంగ్రెస్ 5 మంది రాజ్యసభ ఎంపీలు మీరెందుకు మాట్లాడలేదు కేజ్రీవాల్ గురించి అని వాళ్ళు తిట్టారంట. వాళ్ళు 5 ఏమన్నారు, మేము తిట్టాం, మేము వెళ్ళిపోతున్నాం పార్టీ నుంచి అని చెప్పారు. మేము కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తప్పని చెప్పను, మేము పార్టీ నుంచి వెళ్ళిపోతా అంటున్నారు. సో దే ఆర్ ఫోర్సింగ్ దేర్ పార్టీ మెన్ టు డిఫెండ్ దిస్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఎవిడెన్స్ జడ్జి ముందు వచ్చిన తర్వాత ఎక్కడ మాట్లాడలేదు దాని గురించి. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. రామ్దేవ్ బాబాకి సంబంధించి పతంజలి కేసు గురించి. ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్నది. నిజానికి పతంజలి కేసు విషయంలో నాకు గుర్తుంది, కరోనా టైంలో అనుకుంటాను, కరోనాకి ఒక మందుగా దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు ఐఎంఏ అండ్ ఓవరాల్ ఇండియన్ గవర్నమెంట్ కూడా అట్లా ప్రొజెక్ట్ చేయడానికి వీల్లేదు. కరోనాకి మందు అని అంటే ఆటోమేటిక్గా అది మనం ల్యాబ్లో టెస్ట్ చేసి దానికి ట్రయల్స్లో నెగ్గితే కానీ ఒక ప్రోడక్ట్ ఒకటి బయటకు రాదు ఏదైనా వస్తే అని. అసలు లీగల్ స్టాండర్డ్స్ ప్రకారం ఏదైతే ఒక ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఒకవైపు ఉన్నాయి, ఇంకోవైపు ఆయుర్వేదము లేకపోతే వీటికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఒకవైపు ఉన్నాయి. ఇంటిని కలపడం కష్టం అనేది అప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఉన్నదే. ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఇప్పుడు అది చాలా తీవ్రంగా అవుతున్నట్టుగా కనబడుతోంది రీసెంట్ డేస్లో. లైక్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఇప్పుడు ఈ కేసు. అండ్ పలు దఫాలుగా పతంజలి ప్రోడక్ట్స్ విషయంలో వాళ్ళు చేస్తున్న అడ్వర్టైజ్మెంట్ సంబంధించి సంబంధిత అధికారులు వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారని, వాటిని బేఖాతరు చేస్తున్నారని. అండ్ ఆ తర్వాత పతంజలి డైరెక్ట్ గా మన బాలకృష్ణ కావచ్చు, లేకపోతే వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి అపాలజీస్ వాళ్ళు క్షమాపణలు కోరుతూ ఇవ్వడము, అది ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు దానికి అంగీకరించట్లేదు. అఫీషియల్ గా క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా ఇంతటితో సరిపోదు, దీన్ని మేము సింపుల్ గా తీసుకోదలుచుకోలేదు అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్తున్నట్టుగా మనకు కథనాలు వస్తున్న పరిస్థితి. సో పతంజలి కేసు ఎటువైపు తిరుగుతోంది అండ్ ఎందుకు రామ్దేవ్ బాబా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది అండ్ జరిగిన తప్పేంటి ఒకసారి చెప్తారా?
సాయి గారు, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి, ఆయుర్వేద పాతదే, చాలా ఓల్డ్ థింగ్ ఇట్. కరెక్ట్. ఐ మీన్ ఇట్ ఇస్ మన దేశానికి ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఆయుర్వేద. కరెక్ట్. యోగా లాగానే మన భారతదేశం ఇస్ ఐడెంటిఫైడ్ బై దాట్. ఇప్పుడు కూడా చాలా మంది ఆయుర్వేద ట్రీట్మెంట్కి వస్తారు కేరళ లాంటి ప్లేస్కి. కేరళ నుంచి బయటకు వచ్చి చాలా మంది ఆయుర్వేద ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెటప్ చేసుకున్నారు. సరే, దాంట్లో కొంతమంది విల్ బి క్రూక్స్, అది ఏ బిజినెస్లో అయినా ఉంటుంది. నేను ఒకటే మాట్లాడుతున్నాను సాయి గారు, సెన్సోడైన్ టూత్ పేస్ట్ ఉంది, లేకుంటే ఇంకా మిగతా టూత్ పేస్ట్ ఉన్నాయి. అది అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో వస్తుంది కదా, మేము ఇది వాడుకున్నప్పుడు మా డాక్టర్ చెప్పారు ఇది వాడుకుంటే పెయిన్ తగ్గిపోతుంది, బ్లడ్ రాదు టూత్ నుంచి అని చెప్పేసి, టూత్ ఫాల్ అరెస్ట్ చేస్తుందని చెప్పి. ఎవరు సర్టిఫై చేశారు సాయి గారు? ఏ ఐఎంఐ సర్టిఫై చేశారు? ఈ ఐఎంఐ అనేది ఇట్స్ ప్రైవేట్ బాడీ. చాలా మంది అనుకుంటారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గవర్నమెంట్ బాడీ కాదు. దిస్ ఇస్ అ ప్రైవేట్ బాడీ ఫండెడ్ బై ద ఫార్మా ఇండస్ట్రీ. చాలా మటుకు ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళ కాన్ఫరెన్స్ స్పాన్సర్ చేస్తారు, వాళ్ళది అన్నీ చేస్తారు. ఫార్మా ఇండస్ట్రీకి దంతకాంజీ ఈయన టూత్ పేస్ట్ ఉన్నాయి కదా, వచ్చిన తర్వాత చాలా మంది బిజినెస్ పోయింది. అవును, పెద్ద పెద్ద కంపెనీ బిజినెస్ పోయింది. బిస్కెట్ తయారు చేస్తుంది, దాంట్లో వీళ్ళ బిజినెస్ పోయింది. అవును, ఘీ తయారు చేస్తారు, అసలు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ చాలా మటుకు పెద్ద దెబ్బ. సో వాళ్ళు చాలా రోజుల నుంచి ఈయన వెంటబడి ఉన్నారు. కానీ ఈయన కూడా చాలా తప్పులు చేశాడు. అది అడ్వర్టైజ్ చేస్తున్నప్పుడు మీరు చెప్పినట్టు కోవిడ్ టైంలో అది ఇట్ వాస్ అ వెరీ క్రిటికల్ పీరియడ్. అవును, ఇమ్యూనిటీ అని చెప్పొచ్చు. మీ ఇమ్యూనిటీ బూస్టర్ అనడం వేరు, అది వేరు. మందు, కరోనాను తగ్గించే మందు అనడం వేరు. ఇప్పుడు కేరళలో మీ టెలివిజన్ ఛానల్ ఆన్ చేస్తే, బికాజ్ ఆమె మలయాళం ఛానల్ చూస్తుంటే, ఛానల్ చూస్తున్నప్పుడు ఒక గంటలో ఒక 4 యాడ్లు వస్తాయి, ఆయుర్వేద యాడ్లు. నాకు ఇక్కడ కాళ్ళంతా నొప్పేస్తుంటే నేను అది ఆయిల్ వాడుకున్నాను, ఇప్పుడు నా కాళ్ళంతా బాగుంది, నడుచుకుంటున్నాను, నేను పరిగెత్తుంటున్నాను, ఒక అడ్వర్టైజ్మెంట్ ఆయుర్వేద కంపెనీ కేరళలో. చాలా మంది అట్లా. ఇంకోటి అంటారు నాకు బ్రాంకైటిస్ ఉంటే నేను ఇప్పుడు ఇది వాడుకుంటున్నాను, ఆయన మొత్తం రిలీఫ్ వచ్చేసింది, నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదని. ఇప్పుడు ఈయన చేస్తుంది కూడా అదే కదా. ఈయన చేస్తుంది ఏంటంటే దానికన్నా కొంచెం ముందు స్టెప్కి వెళ్ళి ఇట్లాంటి కోవిడ్ టైంలో కొంచెం ఇట్లాంటి మెడిసిన్స్ అంత బాగుండదని చెప్పి అది చెప్పకూడదు. దట్ ఈస్ అ రాంగ్ థింగ్ టు డూ. సెకండ్, చాలా మటుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నడిపిస్తున్నప్పుడు మీరు మీడియా డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేయకూడదు. యు ఆర్ రెస్పాన్స్ యాజ్ అ బాస్ ఆఫ్ ద కంపెనీ, యు ఆర్ రెస్పాన్సిబుల్. 2-3 మిస్టేక్స్ చేశారు, ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్లీ రన్ కంపెనీ కాదు, మన అందరికి తెలుసు. ఇట్ ఇస్ అన్ ఆయుర్వేద కంపెనీ విచ్ గ్రూ బిగ్ సడన్లీ. ఎవరు ఎక్కడ లేని పతాంజలి ఎక్కడికో బయటకు వచ్చినప్పుడు చాలా మందికి అది కొంచెం దే ఆర్ నాట్ లైకింగ్ ఇట్, ఈవెన్ విత్ ఇన్ ఆయుర్వేద ఫ్రెటర్నిటీ. బై ద వే సాయి గారు, బికాస్ ట్రెడిషనల్ ఆయుర్వేద ఎవరు స్టార్ట్ చేశారు ఇండియాలో? కోటకెల్ ఆయుర్వేదశాల కేరళలో. సో దే ఆర్ స్టిల్ అ వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్. మన దగ్గర సికింద్రాబాద్లో ఉంది, చాలా మటుకు ప్లేసెస్లో చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్లో. సో దే డోంట్ అడ్వర్టైజ్. కోటకెల్ ఎప్పుడు అని చూస్తారు? శ్రీలంకన్ ప్రెసిడెంట్ ట్రీట్మెంట్కి వస్తారు, మా ఇక్కడ మారిషియస్ నుంచి ఎవరో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు ట్రీట్మెంట్కి, చాలా మంది వస్తారు ట్రీట్మెంట్కి. అది ఏదైనా ఉండొచ్చు జబ్బు వాళ్ళకి, లెగ్ పెయిన్. యూజువలీ ఆయుర్వేద టు డూ మోర్ విత్ మసిల్స్ అండ్ అదర్ పెయిన్స్. కానీ ఇప్పుడు ఐ ప్రాబ్లం కూడా ఉంది, దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఆయుష్ అనే మినిస్ట్రీ కూడా ఉంది మన దగ్గర. వై జస్టిస్ చంద్రచూడ్ హిమ్సెల్ఫ్ సెడ్ ఇన్ ద స్టేట్మెంట్ 2 వారాల ముందు, నాకు ప్రాబ్లం ఉంటే నేను ఆయుర్వేద వాడుకున్నాను, నేను ఇప్పుడు బాగుపడ్డానని చెప్పేసి. సో ఈ జడ్జ్, దీంట్లో ఒక జడ్జ్ ఉన్నారు, ఆయన పేరు నేను ఐ షుడ్ నాట్ బి టేకింగ్ ఇట్. హీ హెస్ నో లాంగ్వేజ్, హీ హెస్ నో రైట్ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. ఐ విల్ రిప్ యూ ఆఫ్ అన్నారు. ఎవరిని? వీళ్ళు కాదు, ఈ టాకింగ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్. ఎందుకంటే ఈ కంప్లైంట్ వచ్చింది యూనియన్ గవర్నమెంట్ దగ్గరికి, ఇట్లాంటి యాడ్లు వేస్తున్నాడని చెప్తే యూనియన్ గవర్నమెంట్ అది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఫార్వర్డ్ చేశారు. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఒక నోటీస్ ఇష్యూ చేసి కూర్చున్నారు అట్లానే. నోటీస్ రిప్లై వచ్చిందా లేదా అని చూడలేదు. దాట్ ఈస్ అగైన్ ఎ మిస్టేక్. అది గవర్నమెంట్ అఫీషియల్స్ టిపికల్. మనం ఒక కంప్లైంట్, సాయి గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, మా ఇంటి పక్కన ఒకడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని. వాడు ఏం చేస్తే వాడికి నోటీస్ ఇష్యూ చేసి సాయి గారు నోటీస్ ఇష్యూడ్ అని చెప్తారు. అది ఏమైందిరా నోటీస్ తర్వాత అంటే నాకు తెలియదు, వాడు ఏదో లంచం ఇచ్చి ఉంటాడు, 5 లక్షలు ఇచ్చి లంచం ఇస్తే నోటీస్ కూడా ఎక్కడో గాయమైపోతుంది. టిపికల్, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ దిస్ లాంగ్వేజ్, మీరు బూస్ట్ తాగితే మీకు ఎనర్జీ వస్తుందని మన యాడ్లు చూస్తూనే ఉంటాం మనం. తెల్ల కోట్లు వేసి మేము డాక్టర్లు అని చెప్పుకునే మంది అడ్వర్టైజ్మెంట్ టీవీలో వస్తుంది కదా, ఐఎంఏ ఎందుకు ఆబ్జెక్ట్ చేయట్లేదు? అది కరెక్ట్. కాంప్లాన్ తాగితే మీ హైట్ ఎక్కువ అవుతుంది అంటారు, నిజమేనా? కాదు, కానీ చేస్తారు కదా, అది ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు? ఓటీసీ డ్రగ్స్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటారు మనం, ఎందుకంటే షెడ్యూల్ హెచ్లో వచ్చిన డ్రగ్స్ అంతా ప్రిస్క్రిప్షన్తో తీసుకోవాలి మనం. మిగతాది మనం అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. కొన్ని సంవత్సరాల ముందు క్రోసిన్ వాజ్ ఆల్సో బీయింగ్ అడ్వర్టైజ్డ్. మనం చాలా మటుకు కోల్డ్ డ్రాప్స్ అన్ని అడ్వర్టైజ్ చేస్తాం. బెనాడ్రిల్ లాంటి సిరప్ యూస్ టు అడ్వర్టైజ్ బిఫోర్ ఇట్ వాస్ బ్యాండ్. అప్పుడు చాలా మటుకు బెనిఫిట్స్ చెప్తాం కదా, ఇది తాగితే ఇది ఎట్లా ఉంటుంది, ఇది వేసుకుంటే ఇట్లా ఉంటుందని. అప్పుడు దాంట్లో తప్పు లేదా? హీ మేడ్ మిస్టేక్, ఎస్. ఇంకో మేజర్ మిస్టేక్ ఏం చేశాడంటే, నేను కోర్టుకి రాలేను ఎందుకంటే నేను ఎక్కడికో వెళ్తున్నాను అని చెప్పి ఒక ఎయిర్ టికెట్ పెట్టాడు. అన్ఫార్చునేట్లీ ఫర్ హిమ్ దట్ ఆ ఫ్లైటే లేదు అసలు, అది ఎవడో దొంగ టికెట్ తయారు చేసి ఇచ్చాడు ఆయనకి. అది అట్లాంటి తప్పు చేశాడు,
బాబా రామ్దేవ్. బట్ Okay. దే షుడ్ హావ్ బీన్ వెరీ కేర్ఫుల్ విత్ సచ్ థింగ్. ఎందుకంటే కంప్లైంట్ చేయడానికి మన దేశంలో 100 మంది ఉంటారు. వాడు ఒక్కడు బాగుపడితే కూడా వాడు బాగుపడ్డాడని చెప్పడు. ఇప్పుడు మా ఫాదర్ కూడా ఆఫ్టర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ హీ వెంట్ అండ్ గాట్ ట్రీటెడ్ ఇన్ వన్ ఆఫ్ ద గుడ్ ఆయుర్వేద అవుట్లెట్స్ ఇన్ త్రిశూర్, ఒక యూనివర్సిటీ అది, తైకాడు షెరీ మూస్ అని మన సికింద్రాబాద్ వాళ్ళకి బ్రాంచ్ కూడా ఉంది ఒకటి. ఈ గాట్ ఆలోపతిక్ డాక్టర్స్ అన్నారు హీ కెనాట్ వాక్, ఆయన స్కియాటిక్ నర్వ్ మొత్తం పోయింది, హీ కెనాట్ వాక్ అన్నారు. బట్ ఆఫ్టర్ రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఆయనకి రెమిషన్ వచ్చినప్పుడు, కొంచెం రిలీఫ్ వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేశారు మా మమ్మీ. ఈ స్టేట్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 3 months ఉన్నారు సాయి గారు. అండ్ ఈ స్టార్టెడ్ వాకింగ్ విత్ అ స్టిక్. ఆఫ్ కోర్స్ అది గోడ పట్టుకుని అట్లా నడుచుకుంటూ పోతారు, ఏదో పరిగెత్తడం కాదు. బట్ ఆయుర్వేద హ్యాస్ ఇట్స్ బెనిఫిట్స్, లేదని మనం ఎప్పుడు చెప్పలేము. కరెక్ట్. కానీ ఆయుర్వేదాల లెడ్ ఉంది, ఆయుర్వేదాలు అది ఉంది, చవన్ ప్రాష్ బాగలేదు అన్ని యూఎస్లో చాలా కాంట్రవర్సీ ఉంది దీని గురించి. ఎందుకంటే ఏదో ఒక కొత్త బిజినెస్ వచ్చినప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ బిజినెస్కి వాడికి లాస్ వస్తుంది. ఇన్ దిస్ కేస్ వాట్ హ్యాపెన్, బాబా రామ్దేవ్ స్టెప్డ్ ఆన్ టూ మెనీ టోస్ అంటారు ఇంగ్లీష్లో. చాలా పెద్ద పెద్ద మనిషి బిజినెస్ మీద వెళ్ళి కొట్టాడు. అది బిస్కెట్ నుంచి, అది జాగరీ పౌడర్ నుంచి, నూనె నుంచి, ఘీ నుంచి అన్నిట్లో ఆయన దిగాడు. ఆయుర్వేదంలో ఉండకుండా మిగతా అన్ని ప్రోడక్ట్స్ దిగిండు. అది పెద్ద ప్రాబ్లం. మా ఇంటి దగ్గర అల్వాళ్ళ పెద్ద సూపర్ స్టోర్ ఉంది ఆయనది, చాలా వచ్చినాయి. సో అంటే అందులో కూడా కొంచెం ప్రాబ్లం ఏంటంటే నిజానికి దేశీ ఘీ అన్నప్పుడు, దేశీ పాలు అన్నప్పుడు, ఇట్లాంటి వాటిల్లోకి వచ్చినప్పుడు అందులో కూడా కొంత ఇబ్బంది ఉంది అని కూడా వింటున్నాను. దేశీ ఘీ సాయి గారు నా దగ్గర మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, అరుణ్ రాజ్ అని చెప్పి, హీ రన్స్ అ వెరీ గుడ్ షాప్ ఇన్ సైనిక్పురి. ఆయన చెప్పారు నాకు, ఆయన షాప్లో ఘీ అమ్ముతారు 3,000 రూపాయలు కిలో, 1,000 రూపాయలకి పెద్ద బాటిల్ ఒకటి వస్తుంది, ఒక ½ కిలో అనుకుంటాను అది. అండ్ ఐ థింక్ ఆఫర్ 450. ఆయన ఏమంటున్నాడు, ఒక కిలో ఘీ తయారు చేయాలంటే 32 లీటర్లు పాలు కావాలంటున్నారు. ఎగ్జాక్ట్లీ, అందుకే ఈ మాట అన్నది. సో లిమిట్ ప్యాకేజింగ్ ఇంత నాట్ డౌటింగ్ ఎగ్జిస్టింగ్ ఘీ కంపెనీస్, వాళ్ళ షార్ట్ కమింగ్స్ ఉంటుంది, వాళ్ళ షార్ట్ కట్స్ ఉంటుంది. కానీ మన ఒక హ్యూమన్ బీయింగ్కి వస్తున్నప్పుడు మెడిసిన్స్ ఆర్ వెరీ క్రూషియల్. అంటే ప్రొడక్షన్కి వస్తున్నటువంటి మనకు అవైలబిలిటీకి దీనికి రెండింటికి డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా. ఇప్పుడు మనము ఎక్కడ చూసినా, ఇప్పుడు మన స్టోర్స్లో అన్నింటిలో దేశీ ఘీ అని చెప్పేసి చాలా ప్లేసుల్లో అమ్ముతున్నారు. బట్ నిజానికి అన్ని గోవులు ఉన్నాయా అసలు అనే క్వశ్చన్ కూడా ఉంది. యాక్చువల్లీ పాలు ఇప్పుడు నిజానికి మనం లెక్క వేసి చూస్తే కూడా వెరీ టఫ్ కదా అది. సో దిస్ కేస్ ఆల్సో, ఈ సాయి గారు ఈ పతాంజలి కేసులో కూడా చాలా మటుకు ఈ అడ్వర్టైజింగ్ అనేది మనం చాలా, ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే మనకు 10 యాడ్స్ లాంటి కనిపిస్తుంది. కానీ ఎప్పుడు తెల్ల కోట్ వేసి డాక్టర్ లాగా చూపించి ఒకరిని స్క్రీన్లో చూపించి నేను అడ్వైస్ చేస్తున్నాను మీరు తీసుకోవాలని చెప్తారు. దట్ ఈస్ ద రాంగ్ థింగ్, దట్స్ ఇల్లీగల్. ఈజ్ నాట్ ఎ డాక్టర్. ఏదో మోడల్ ఒక కోట్ వేసుకొని నేను డాక్టర్ లాగా యాక్ట్ చేయడం అది తప్పు. అది మీరు టూత్ పేస్ట్ అమ్ముతున్నారో, మీరు ఇంకేం చేస్తున్నారో. మనం కోవిడ్ టైంలో చూసాం సాయి గారు, అందరు డోలో వేసుకున్నారు, ఎవరిని అడిగినా డోలో వేసుకున్నారు. ఇప్పుడు కూడా అంతే, క్రోసిన్ అని మెడిసిన్ పోయింది, ఇప్పుడు డోలో. బట్ బేసిక్లీ ఇట్స్ పారాసిటమాల్. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉందా ఏమన్నా? ఎందుకు మీరు ఫైజర్ డ్రగ్ చూసారు, ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్, ఎంత సైడ్ ఎఫెక్ట్స్ యూఎస్లో వచ్చింది సాయి గారు? దే అడ్మిటెడ్ ఇట్ ఇన్ కోర్ట్. సో అట్లా జరిగింది తప్ప అన్ని ప్లేసెస్ జరుగుతుంది. అలోపతిక్ మెడిసిన్, ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ వస్తే ఎవరు ఆయుర్వేద ట్రీట్మెంట్కి వెళ్ళరు, ఇమీడియట్గా దే విల్ గెట్ ఇట్ ట్రీటెడ్ ఇన్ అ హాస్పిటల్. కరెక్ట్. ఆయుర్వేద ఇస్ ఫర్ అ డిఫరెంట్ పర్పస్ ఆల్ టుగెదర్. ఒక వెల్ బీయింగ్ అన్నమాట. అది ఒక ప్రూవెన్ థియరీ. అది ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ ఆయుష్ మినిస్ట్రీ. సో ఇక బాబా రామ్దేవ్ని టార్గెట్ చేయడం, అట్లాంటి అబ్యూసివ్ లాంగ్వేజ్ కోర్టులో యూజ్ చేయడం, దట్ ఐ విల్ రిప్ యూ ఆఫ్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ చెప్పడం ఒక జడ్జికి, ఇట్ ఇస్ ఈ లాంగ్వేజ్ యూజ్ చేయడంలో దిస్ ఇస్ రిడిక్యులస్. జడ్జెస్ ఒకసారి అనుకుంటారు వాళ్ళే దేవుళ్ళు అనుకుంటున్నారు. కాదు, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఎండ్ ఆఫ్ ద డే. అండ్ యూ షుడ్ రెస్పెక్ట్. సరే తప్పు జరిగింది, పనిష్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యూ ఆర్ నో రైట్ టు యూజ్ లాంగ్వేజ్ లైక్ దట్ ఇన్ అన్ ఓపెన్ కోర్ట్. అది జడ్జెస్ గుర్తుపెట్టుకోవాలి సార్. ఎస్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్ల గారు. చాలా విషయాలు మనం డిస్కస్ చేసాము. నిజానికి చాలా అంశాలు మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ ఆయుర్వేదము, ఇవి లైక్ ఈవెన్ కేరళ స్టోరీ లాంటివి. ఇవాళ ఈసారి అయితే నాకు తెలిసి ఇంకా అర్థవంతమైన చర్చ జరిగిందేమో అనిపించింది. బికాస్ మేనిఫెస్టోస్ గురించి మీరు చాలా వండర్ఫుల్ అనాలిసిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ చాయ్ గారు మీరు కామెంట్లు చదవాలి. మీది వాళ్ళు ఏమంటున్నారంటే గంట సరిపోవట్లేదంట కొంతమందికి. టాపిక్లు ఉండే మనం 4 కూడా కవర్ చేయలేదు. యాక్చువల్లీ చాలా సరిపోదు కూడా. బట్ పాయింట్ ఏంటంటే ఎస్ కరెక్ట్, వాళ్ళు అంటున్నది కరెక్టే, 1 గంట సేపు సరిపోదు అనేది.
బట్ గంటకు మించితే అసలు గంట కూడా ఎక్కువ అన్న కమెంట్స్ కూడా వస్తాయి మనకు చాలా వరకు. సో లెట్స్ సీ, ఇంకా ఎక్కువ విషయాలు ఎక్కువ సందర్భాల్లో ఎక్కువ వీడియోల్లో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. 8 టాపిక్లు ఉంటే మనం 4 కవర్ చేసాం, కానీ 4 ఇంకో వేరే వేరే దాంట్లో కవర్ చేస్తూనే ఉంటాం మనం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. అండ్ సురేష్ కొచ్చాట్ల గారి అనాలిసిస్ కి విపరీతమైన అభిమానులు చాలా మంది ఉన్నారు. అండ్ ఎస్, అందులో నేను కూడా ఒకడిని. సో ఇప్పుడు మేము ఈ నేషనల్ రౌండప్ మాత్రమే కాదు, ఇంకో కొత్త షోతో కూడా మేము ముందుకు వస్తున్నాము. అదేంటంటే పోల్ గ్రౌండ్ 2024 పేరిట ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పొలిటికల్ డైనమిక్స్, అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఎజెండా కావచ్చు, లేకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని మేము ఈ పోల్ గ్రౌండ్ 2024 పేరిట సురేష్ కొచ్చాట్ల గారి అనాలిసిస్ తో నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఒక సమగ్రమైన అవగాహనను మీకు అందించే ఒక ప్రయత్నం మేము చేయబోతున్నాము. అండ్ అవి మిస్ కాకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి ఆ షో స్టార్ట్ అవుతుంది. ప్రతి రోజు ఒక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాము. ఆల్మోస్ట్ అన్నిటికి సంబంధించి ఒక గ్రాఫికల్ ప్రెజెంటేషన్, ఆయా నియోజకవర్గాలు ఏమున్నాయి, అక్కడున్న సమస్యలు ఏంటి, ఏ ఎజెండాతో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎవరికి అవకాశం ఉంది, ఇట్లాంటి అంశాల గురించి మేము మాట్లాడబోతున్నాం. అండ్ ఫేజ్ వైజ్ మొత్తం ఉన్నటువంటి ఫేజులు అన్నింటిలో కూడా ఏ ఎలక్షన్స్ అయితే ఎప్పుడెప్పుడైతే జరుగుతున్నాయో వాటి మీద మేము ఫోకస్ చేసి చేయబోతున్నాం. సో డోంట్ మిస్ ఇట్. అండ్ నేషనల్ రౌండప్ తో పాటు ఈవెన్ పోల్ గ్రౌండ్ 2024 ని కూడా వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నేషనలిస్ట్ హబ్. అట్ ద సేమ్ టైం NH టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. NH టీవీలో చాలా అద్భుతమైనటువంటి సమాచారం 24 hours మేము అనేక వార్తాంశాల రూపంలో మేము ముందుకు తెస్తూనే ఉన్నాము. అండ్ NH టీవీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా రీజనల్ అంశాలు ఎక్కువగా మేము దాంట్లో ఫోకస్ చేస్తూ ఉన్నాము. యూనిక్ వ్యూవర్స్ చాలా మంది, 2.5 మిలియన్ యూనిక్ వ్యూవర్స్ నేషనలిస్ట్ హబ్ కున్నారు. అండ్ రిటర్నింగ్ వ్యూవర్స్, రెగ్యులర్ గా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు 2.5 మిలియన్లకు పైననే కనబడుతున్నారు. బట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కలేదు. సో ఒకవేళ సబ్స్క్రైబ్ బటన్ నొక్కనట్టయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించడం. ప్లీజ్ డూ దట్. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.